తిప్పలు చూడండయ్యో. భార్యను విడిచి భర్తలు వేరైనా భార్యల కొరకు, భర్తను విడిచి భార్యలు వేరైనా భర్తల కొరకు, భార్యను విడిచి భర్తలు వేరైనా భార్యల కొరకు, భర్తను విడిచి భార్యలు వేరైనా భర్తల కొరకు. నీతి నియమములు నిజముగా విడిచి, నీతి నియమములు నిజముగా విడిచి దైవ భయమును విడచిన వారికి చెప్పలేని బాధయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో, చెప్పలేని బాధయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో. త్రాగుబోతులు, వ్యభిచారకులు, ఆబద్ధికులు, విగ్రహములను పూజించువారు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారకులు, ఆబద్ధికులు, విగ్రహములు పూజించువారు, నరహంతకులు. దైవవాక్యమును చెప్పిన గాని, దైవవాక్యమును చెప్పిన గాని మనసును వారు మార్చకపోతే అగ్నిగుండము మధ్యవారు అలమటించదారయ్యో. అగ్నిగుండము మధ్యవారు బాధపడుదూరయ్యో. ఇప్పుడు యేసుని నమ్మిన వారికి రక్షణ ఉంది. ఇప్పుడు యేసుని నమ్మకపోతే నరకము ఉంది. ఇప్పుడు యేసుని నమ్మిన వారికి రక్షణ ఉంది. ఇప్పుడు యేసుని నమ్మకపోతే నరకము ఉంది. మోక్షమునకు మార్గము యేసే, మోక్షమునకు మార్గము యేసు. యేసుని నమ్మిన తిప్పలు తప్పును యేసయ్య బోధ వినండి, రండి రక్షణ పొందండి. యేసు బోధ వినండి, రండి రక్షణ పొందండి. అంచకాలమని చెబుతూ ఉంటే, ఆలకించక తిరుగుతూ ఉంటే, చక్కనైన సన్న వాక్యము అక్కలార పాటించకపోతే దిక్కులేని తావయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో, దిక్కులేని తావయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో. అంచకాలమని చెబుతూ ఉంటే, ఆలకించక తిరుగుతూ ఉంటే, చక్కనైన సన్న వాక్యము అన్నలార పాటించకపోతే దిక్కులేని చావయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో, దిక్కులేని చావయ్యో. ఇక నీ తిప్పలు చూడండయ్యో. దేవునికి మహిమ కలుగును గాక. పరివర్తన చెందిన ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతక రోగాలు. చక్కటి అర్థవంతంతో కూడిన పాటను, ప్రత్యేకమైన పాటను పాడిన నాన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ, ఇక ఆలస్యం చేయక సమయం చాలా ఎక్కువ అవుతుంది కనుక మరి వాక్య సందేశానికి సమయాన్ని ఇద్దాం. నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని వినడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. వీలైతే మొబైల్ సైలెంట్లో పెట్టండి, పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని వినే ముందు ఆసక్తి కలిగి, దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక శ్రద్ధాభక్తులతో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ ఎస్ రాము గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. హలో, చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తండ్రి సమానులు నాన్నగారికి, అలాగే కాలేజీ ప్రిన్సిపల్ సోన్ రాజు గారికి, ఈరోజు సభను జరిగిస్తున్నటువంటి సభాధ్యక్షులు పౌల్ రాజు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మిగిలిన దైవజనులకు
కరస్పాండెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క రెండవ రోజు మొదటి సందేశంగా దేవుని యొక్క మాటలు మనం ఆలోచించేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. పరివర్తన చెందని ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతకమైన రోగాలు అనే అంశంపై ఈ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలకు మీ మనసును తెలియజేయడానికి ఈ యొక్క రెండవ రోజు మాకు అవకాశాన్ని ఇచ్చి, చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి, సభ ఈ విధంగా జరగటానికి మీరు ఇచ్చిన కృపకై, మీరు చూపించిన ఆయన సహాయానికై మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తితో వచ్చిన మీ పిల్లలందరి హృదయాలను తెరవండి, మీ మాటలతో నింపండి. చెప్పుచున్న నాకు పరసంబంధమైన జ్ఞానం ఇచ్చి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరివర్తన చెందని ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతకమైన వ్యాధులు, రోగాలు అనే అంశంపై రాత్రి మీరు విన్నారు. పరివర్తన అనేది మానవ హృదయానికి సంబంధించినది. అంటే మనిషి నడవడి లేదా మానసిక ప్రవృత్తిలో మార్పునే పరివర్తన అంటారని మనం తెలుసుకున్నాం. ఒక మనిషి నడవడి బాగుండాలి అని అంటే అతని ఆలోచనలు బాగుండాలి. అతని ఆలోచన బాగుండాలి అని అంటే ఆలోచనలకు కేంద్ర స్థానం ఏది? ప్రతి మనిషికి ఆలోచనలకి, తలంపులకి కేంద్ర స్థానం ఏది? హృదయం. కనుక హృదయం బాగుండాలి అన్నాడు. మరి మనుషుల హృదయం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అది ఘోరమైన వ్యాధితో ఉంది అని చూసాం. భక్తుడు యెషయా గారు మాట్లాడుతూ, శాంతి వర్తనం వారు ఎరుగరు, వాళ్ళ హృదయాన్ని బట్టి పరివర్తన చెందని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని మాటలకు లోబడరు, అసత్యాన్ని మరి హృదయంలో ఆలోచన చేసుకునే మాట్లాడతారని చాలా విషయాలు చెప్పారు. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటనంటే మరొక భక్తుడు ఇర్మియా గారు మాట్లాడారు, అవిధేయులై ఉండకండి, మీ హృదయములను ఏం చేసుకోమన్నాడు? సంస్కరించుకోండి అన్నాడు. అంటే బాగు చేసుకోండి అన్నాడు, ఉన్నతి చేసుకోండి అన్నాడు. అది ఎలా చేసుకోవాలి అని అంటే వాక్యం అనే ఖడ్గంతో, వాక్యం ద్వారా హృదయాన్ని సరి చేసుకోమని రాత్రి దినాన మనం విన్నాం. ఎందుకు దేవుడు మరి హృదయాన్ని సరి చేసుకోలేదని చెప్తున్నాడు, లేదంటే హృదయం బాగోలేదు అని చెప్తున్నాడు అని అంటే, అసలు భూమి మీద ఉన్న మనుషులందరి హృదయాలు ఎరిగిన వాడు ఒకే ఒకడు, ఆయన దేవుడు అండి. ఆ మాట కూడా చదువు. ఆయనకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఎవరి హృదయమో తెలియదు. ఇకపోతే మరి పరివర్తన చెందాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా దేవుడు? మనిషి హృదయం మారాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? ఏమండి, మనిషికి కావలసినవన్నీ దేవుడిచ్చాడు. ఈ భూమి మీద మనుషుల్ని పుట్టించి వారికి కావలసినవన్నీ అనుగ్రహించి ఆయన ఏం చేశాడు అనేది ఒక్కసారి మనం లేఖనాల ద్వారా ఆలోచిస్తే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఏమంటే దేవుని నమ్మిన ప్రజలకు మాత్రమే కాదండి దేవుడు చేసిన మేలు, కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదండి ఆయన చేసిన మేలు. కేవలం క్రైస్తవులే మారాలని ఆయన అనుకోవట్లేదండి. ఆయన ఎవరికి మేలు చేశాడో చెప్తున్నాడు చూడండి. ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు,
ఆహారము అనుగ్రహించుచు. ఏమంటే ఈ మూడు కూడా కేవలం క్రైస్తవులకు మాత్రమేనా, భూమి మీద ఉన్న వారందరికీనా? వర్షం కేవలం క్రైస్తవులు ఉన్న చోట కురుస్తుందా, అందరూ ఉన్న చోట కురుస్తుందా? అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ సమానమైన మేలుని చేశాడు దేవుడు. ఏమండి ఏం చేశాడట? వర్షాన్ని కురిపించాడట, ఫలవంతమైన ఋతువులు దయచేశాడట, ఆహారాన్ని ఇచ్చాడట. ఇచ్చి ఆ తర్వాత మాట చూడండి, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. మేలు చేశాడట, మేలు చేశాడట. ఏం చేశాడు? మేలు చేసి ఏం చేశాడట? హృదయాన్ని ఎలా చేశాడని, ఏం చేశాడు ఆయన? ఉల్లాసింపచేశాడు. అది ప్రతి మనిషి హృదయాన్ని భూమి మీద దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉల్లాసింపజేసేలా చేశాడంటే సంతోషించే విధంగా చేశాడట. అంటే మనుషులందరూ చాలా సంతోషంగా, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు. ఎందుకని? బాగా పెట్టాడు కదా పీకల్లాగా. వర్షం ఇచ్చాడు పంటలు పండటానికి, పండిన పంటల ద్వారా నీకు ఆహారాన్ని ఇచ్చాడు. ఏమండి ఫలవంతమైన ఋతువులు, మరలా ఋతువుల గురించి తెలుసు కదండి మీకు. ఒకటి తర్వాత ఒకటి కాలాలు మారుతూ, ఎక్కడ వాటిలో ఏమైనా తేడా ఉందా? లేదు. నీలో ఏమైనా తేడా వచ్చిందేమో తప్ప కాలాల్లో కానీ ఋతువుల్లో కానీ ఎక్కడ మార్పు లేదు. అలా ప్రతి మనిషిని పెంచుతున్నాడు ఈ భూమి మీద. ప్రతి మనిషి హృదయాన్ని ఉల్లాసింపచేశాడు. చేస్తే మరి మనుషులు ఏం చేయాలి? ఏమండి మీ పిల్లలకి బాగా మీరు అడిగినవన్నీ కొనిస్తున్నారు, అడగకుండానే కొనిస్తున్నారు. అన్ని విధాలా వాళ్ళని బాగా చూసుకున్నప్పుడు మీ పిల్లలు ఏం చేయాలి చెప్పండి? మీ పిల్లలు ఏం చేయాలి? కుటుంబంలో మీ పిల్లలకు లేదా మీ కుటుంబ సభ్యులకి అందరినీ మీరు చక్కగా అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన అన్నం పెట్టి, ఆహారం, ఏమండి బట్టలు ఇచ్చి, వాళ్ళ అవసరాలు తీర్చి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తే ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ ఎలా ఉండాలి? కృతజ్ఞతతో ఉండాలి. అయితే మనుషులు ఎలా ఉన్నారు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. ఏమంటే భూమి మీద కావలసినవన్నీ మనిషికి అనుగ్రహించి ఉల్లాసంతో హృదయాల్ని నింపుతుంటే మనుషులు ఏం చేశారట? ఇంత మేలు చేసినను అయినను వాళ్ళు ఏమైపోయారు? అంటే మేలు పొందుకున్న తర్వాత కూడా మనుషులు ఏమైపోయారట? అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. ఎవరి మీద? దేవుని మీదే తిరుగుబాటు చేశారట. చేసి నీ ధర్మశాస్త్రం అంటే ఇదిగో వాక్యం, ధర్మం చెప్పింది ఇది మత పుస్తకం కాదు, ఇది మతాన్ని ప్రబోధించలేదు, ఇది ధర్మాన్ని చాలా ధర్మాలు చెప్పింది. ఏమండి ఎలాంటి ధర్మాలు చెప్పిందంటే ఆఖరికి, ఏమండి మీరు టీవీలో చూస్తుంటారు, జబర్దస్తులని, ఎక్స్ట్రా జబర్దస్తులని చూస్తుంటారు కదా. వాళ్ళు హాస్యం కాదు, అది అపహాస్యం చేస్తుంటారు. అంటే ఒకడి లోపాలని ఎంచి కామెడీ చేస్తుంటారు. అవునా? గుడ్డని చూసి ఎరా గుడ్డాడు వెళ్ళరారా అంటాం, చెవిటోని చూసి ఆడు పెద్ద డీజే అండి, లేకపోతే వాడు సౌండ్ ఇంజనీర్ అండి అంటుంటారు కదా. అవహేళనగా మాట్లాడతారు. కానీ ఈ ధర్మం ఏం చెప్పిందో తెలుసా? అంటే మచ్చుకు చెప్తున్నాను మీకు. చెవిటి వాడిని చూసి మీరు వాడిని హేళన చేయొద్దు అంది, గుడ్డివాడి ఎదుట అడ్డం వేయొద్దు అంది. అంటే ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇవి ధర్మాలు చెప్పిందా బైబిల్? ధర్మం చెప్పింది. ఇదిగో ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పింది. భార్య భర్తకు లోబడాలని చెప్పింది. భర్త భార్యను ప్రేమించాలని చెప్పింది. నీ భార్యకు నువ్వు అన్యాయం చేయకూడదని చెప్పింది. ఏటండి ధర్మాలు? ఎన్ని చెప్పిందండి ధర్మాలు? చాలా ధర్మాలు చెప్పింది, సరిపోదండి టైము. అయితే
ఏం చేశారట? నీ ధర్మశాస్త్రముని లక్ష్య పెట్టక ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన చెప్పిన మాటల మీద కూడా ఏం చేశారు? మనుషులు లక్ష్యం చేయలేదట. చేయక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపేశారు. అది ధర్మశాస్త్రాన్ని త్రోసేశారు. అలాగని త్రోసేశారు కదా అని ఆయన ఊరుకోలేదు. సర్లని ఇదిగో మాలాంటి వాళ్ళని ఎవరినో పంపించి, మాకంటే గొప్ప వాళ్ళని ప్రవక్తలంటే ఏమంటే అటువంటి ప్రవక్తలను పంపించి తన పిల్లల్ని సరిచేయాలని ఆయన ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తలు కూడా ఏం చేశారట? చంపేశారట. చంపేసి నీకు బహుగా విసుగు పుట్టించారు. పరివర్తన చెందుతున్న ప్రాణాంతక వ్యాధులు వెనుకున్న రహస్యం ఇది. దేవునికి భూమి మీద మనుషులంతా బహుగా ఏం చేశారట? విసుగు పుట్టించారు. 30 29 చివరి నుంచి చదవండి. నీ విధుల విషయంలో, అదే అధ్యాయం 29 చివరి నుండి, నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, 1 కాదు 2 కాదు అండి, ధర్మశాస్త్రం ఇచ్చాడట, తోసేశారట. ముందు దేవుడి మీద తిరుగుబాటు చేశారట, ధర్మశాస్త్రాన్ని తోసేశారట, ప్రవక్తను చంపేశారట, ఆయన మాటలు లక్ష్య పెట్టలేదట. ఇల్లు చేసి ఆయనకి బహుగా విసుగు పుట్టిస్తే విసికి 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 విసిగిపోయి దేవుడు ఎన్నో సంవత్సరాలు ఏమయ్యాడట? ఆయన ఓర్చుకున్నాడట. నా పిల్లలే కదా, సర్లే మారతాళ్లే అని ఓర్చుకున్నాడట. చాలా సంవత్సరాలు, అనేక సంవత్సరములు ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి గాని వారు వినలేదు. 35 చివరి మాట, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమి అనుభవించి ఉండియు, ఏమండి కళ్ళ ముందు సాక్ష్యం అండి ఇది. దేవుడేం చేస్తున్నాడో ప్రతిరోజు నీ కళ్ళ ముందు పెట్టిన సాక్ష్యం ఇది. నీవిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమి. ఈరోజు నా ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే ఎలా వెళ్తున్నాయి? భూమిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇదిగో సాక్ష్యం. ఫలవంతమైన విస్తారమైన భూమి ఇచ్చాడు కదండి. రాళ్ళు రప్పలు లేవు కదా, మనకి చక్కగా పంటలు పండుతున్నాయి కదా. ఇక్కడ ఇచ్చాడు. ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవించలేదు తండ్రి. నిన్ను సేవించకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందలేదు. మనసు మారలేదు ఎప్పటికే. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడట. ఆకాశం నుంచి వర్షాన్ని రప్పించాడంట, ఫలవంతమైన ఋతువులు ఇచ్చాడట. ఏమండి, ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట, ప్రవక్తలు పంపించాడట, విస్తారమైన భూమిని ఇచ్చాడట. ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తున్నారట. ప్రతిరోజు అనుభవిస్తున్నారా లేదా? భూమి ద్వారా ప్రతిరోజు మీరు అనుభవిస్తున్నారా లేదా? అనుభవిస్తున్నారు. ఇంత అనుభవించినా ఆ దేవుని మీద ఏం చేశారట? ఆ దేవుని సేవించలేదు. సేవించకపోగా ఏం చేశారట? తమ చెడు నడతలను అనుసరించి విడిచి మారు మనస్సు పొందిన వారు కారు. పొందలేదు. వాళ్ళు మారు మనసు పొందట్లేదు. మరి ఏం చేయాలి చెప్పండి? దేవుడు అన్ని ఇచ్చాడు, ఉల్లసింపచేశాడు హృదయాన్ని. అడగకుండా అన్నం పెట్టాడు. నువ్వు లక్ష్య పెట్టలేదు, నువ్వు సేవించట్లేదు. ఆయన ఇచ్చిన ధర్మాన్ని పక్కన పెట్టేశావు. ఆయన మాటలు చెప్పే ప్రవక్తలు చంపేశావు. రోజు ఆయన ఇచ్చి అనుభవిస్తున్నావు. అనుభవిస్తూ 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 బ్రతుకుతున్న నీవు ఆయన గురించి ఆలోచించకపోతుంటే ఎన్నో సంవత్సరాలు ఓర్చుతున్నాడంట. మారు మనసు పొందుతారని ఎవరో మారు మనసు పొందట్లేదు. మరేం చేయాలి చెప్పండి? మరేం చేయాలి? యోబు గ్రంథం
5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇదేంటండి విచిత్రంగా ఉంది. గాయం చేసేది ఎవరు? దేవుడే. మళ్ళీ ఆ గాయాన్ని కట్టేది ఎవరు? ఇదేంటిది? నేను సరదాగా బ్లేడ్ ఎట్టుకొచ్చి మిమ్మల్ని కోసేసి మరలా ఆయింట్మెంట్ రాస్తానన్నాను అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? గాయం చేసేవాడిని నేనే, మరలా దాన్ని కట్టు కట్టేవాడిని, స్వస్థ చేసేవాడిని, ఆయింట్మెంట్ రాసేవాడిని నేనే. ఇదేంటిది? ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? ఆలోచన లేదా దేవునికి? గాయాలు ఎందుకు చేస్తున్నాడు? సరదాగా కోస్తున్నాడా గాయాలు? మరలా ఆయింట్మెంట్ రాస్తున్నాడు ఆయన? ఎందుకని? ఏమండి, ఎందుకు గాయం చేస్తున్నాడో, ఎందుకు గాయాలు కడుతున్నాడో మనిషికి అర్థం అవట్లా. అలాగని దేవునికి ఆలోచన లేదని కాదు. ఇక్కడ దేవునికి ఆలోచన ఉంది. ఆయన ఆలోచన లేకుండా ఏ పని చేయడు. గాయాలు చేస్తున్నాడట, ఆ గాయాలు కూడా కడుతున్నాడ. ఎందుకు గాయాలు చేస్తున్నాడు? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు అని అడుగుతున్నాడు. మనుషులట ఈ భూమి మీద ఎలా గడుపుకుంటున్నారట తమ కాలాన్ని? నీడ వలె వ్యర్థంగా గడుపుకుంటున్నారట. ఏమండి, మీకు ఒక నీడ వస్తుంది, నాకు ఒక నీడ ఉంటుంది. నా నీడ వల్ల నాకు కానీ, మీ నీడ వల్ల మీకు కానీ ఏదైనా ఉపయోగం ఉందా ఎప్పుడైనా? ఏమండి, సరకు ఎలా నించున్నప్పుడు ఎంత పొడుగు ఉంటుంది కదా నీడ. ఏ రోజైనా రోజు నీడ నేను రోజు వంట చేసుకుంటున్నాను, అలసిపోతున్నాను కాబట్టి రోజుకు నువ్వు చెయ్యన్నావు అనుకో, నేను ఏడెళ్ళి వంట చేస్తుందా? రోజు నేను బట్టలు ఉతికి అలసిపోతున్నాను కనుక నువ్వు వెళ్ళి బాబా కొంచెం బట్టలు ఉతికి పెట్టంటే నీ నీడ ఏమైనా బట్టలు ఉతుకుతుందా? కొన్ని ఏదైనా పొలం పనులైనా చేయమంటే చేస్తుందా? ఏంటంటే ఉపయోగం నీడ వల్ల? నీ నీడ వల్ల ఏంటి ఉపయోగం? నీకు కూడా వస్తుంది, అంతేనా? ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు? నీడ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అదే చెప్తున్నాడు దేవుడు. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఆయన నీడ వలె తమ దినములన్నీ వ్యర్థంగా గడుపు. ఎందుకంటే నీడ ఉపయోగం ఏమీ లేదు. అలాగే మీరు గడుపుకునే జీవితానికి కూడా ఒక అర్థం లేదు. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమమో ఎవరికి తెలియను అని ప్రశ్న వేసాడంటే ఎవరికి తెలియదనే. కానీ మనుషులు ఏమండి, మా బ్రతుకునందు మాకు ఏది క్షేమమో మాకు తెలియదేటండి? మీకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు. అందుకే మేమేం చేసామో తెలుసా? LIC. ఏమండి, ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఏమండి, LIC కట్టుకున్నారు కదా. ఎందుకు LIC ఎందుకు కట్టుకుంటున్నారు? ఈ బ్రతుకునందు క్షేమకరమని. LIC కట్టుకున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు, గోల్డ్ కొనుక్కున్నారు, ల్యాండ్ కొనుక్కున్నారు. ఇదంతా ఎందుకు? ఇది మనుషుల బ్రతుకు, మా బ్రతుకునందు ఇదే మాకు క్షేమం అనుకున్నాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, ఎవరికి తెలుసురా నాయన? ఒకవేళ ఆలోచించండి, నువ్వు LIC కట్టుకున్నావు, ఎన్ని లక్షల పాలసీ? ఏమండి, ఒక 5-6 లక్షలు 10 లక్షల పాలసీ కట్టుకున్నావు. కట్టావు, సడన్గా లారీ ఎక్కేసింది, క్లెయిమ్ అయ్యింది. ఎంత వస్తుంది ఇప్పుడు? ఎంత వస్తుంది? 10 లక్షలు వస్తుంది కదా. 10 లక్షల పాలసీకి 10 లక్షలు వస్తుంది కదా. ఓకే, రాస్తుంది. ఈ 10 లక్షలు ఏవైనా నీకు ఉపయోగపడతాయా? ఏమండి, ఏమైనా ఉపయోగపడతాయా? పోనీ
నువ్వు పోయిన తర్వాత నువ్వు వెళ్ళే ప్లేస్కి ఏమైనా ఉపయోగపడతాయా? ఏమండి అక్కడ ఏమంటున్నాడు? ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు వారితో చెప్తారు నాయన? ఎవరు చెప్పరు నాయన, మీరే చెప్పాలని అందుకే పెట్టారు టైటిల్. ఇక్కడ కూడా చాలా మంది నీడ వలె వ్యర్థంగా తమ దినాలు గడుపుకుంటున్నారేమో. దేవుని మనసు మీరు చెప్పండి అయ్యా అని చెప్తున్నాడు ఆయన. చెప్పండి మీరు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? గాయములు చేసేవాడు ఆయనే, గాయములు కట్టేవాడు ఆయన అన్నాం కదా. అసలు ఎందుకు గాయం చేస్తున్నాడంటే ఇదిగో మనుషులు అట్ట నీడ బాగా గడిపేసుకుంటున్నారట. అయితే 14వ వచనం చదవండి ఇప్పుడు. క్షమించి 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమును యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను. ఈ రెఫరెన్స్ మీకు అర్థమైతే బలు వెలిగిపోతుంది మీకు. చనిపోయిన తర్వాత మీకేం సంభవిస్తాదో మీకు తెలియటానికట ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడట? సుఖాన్ని దుఃఖాన్ని రెండూ పెట్టాడంట. ఏమండి? సుఖాన్ని దుఃఖాన్ని రెండు పెట్టాడట. అయితే ఏంటి సుఖం దుఃఖం అనుకున్న రహస్యం ఏంటనేది ఆలోచిస్తే ముందే ఉంది. ఫస్ట్ సుఖ దినమును నువ్వేం చెయ్యి? సుఖంగా ఉండు. అక్కడ ఆగండి. సుఖ దినమున సుఖంగానే ఉంటారు మన వాళ్ళు, అవునా? ఓ పండగ ఓ పబ్బమో వచ్చిందనుకో, ఎలాగుంటారు? ఈదులో మంటూ ఉంటారు కదా, మంచి బట్టలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లేదా ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందనుకో, ఓ పెళ్ళో లేదా ఫంక్షనో ఏదో జరుగుతుంది, ఎలాగుంటారు? ఆడవాళ్ళని అడగాలి ఎలా ఉంటారు. పెళ్ళికి ఒక 4 రోజుల ముందు నుంచి ఇలా ఆడవాడు మొదలవుతుంటుంది. ఏమండి? ఏ చీరలు కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఏ మ్యాచింగ్ చేసుకోవాలి, ఏమండి? ఇవన్నీ ఎందుకని? ఎప్పుడో జరగబోయే ఒకరోజు ఫంక్షన్కి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఒక 4 రోజుల ముందు నుంచే ఉంటుంది. ఎందుకని? ఈ 4 రోజులు, పెళ్లికి ముందు ఒక 4 రోజులు కానీ పెళ్లి తర్వాత ఒక 4 రోజులు కానీ ఎలా ఉంటారు మనుషులు? అంటే పండగ వచ్చినా లేదంటే ఒక సుఖదినం వచ్చిందంటే ఎలా ఉంటారు మనుషులు? చాలా సంతోషంగా ఉంటారు. ఏమండి? అటువంటి టైంలో బైబిల్ పట్టుకెళ్ళి, ఏమండి అంత సంతోషంగా ఉన్నప్పుడు నరకం కోసం నీకు తెలుసా, చనిపోయిన తర్వాత నువ్వేమవుతావో తెలుసా, నీ ఆత్మ పాతాలకి అన్నావు అనుకో, పోరా అంటారు. అవునా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు చూసి నీపైనా అంటే మనుషులు సుఖం ఉన్నప్పుడు ఏ లక్ష్య పెట్టరు అనమాట. కష్టం గురించి ఆలోచించరు. దేవుడు ఎందుకు చెప్పాడో ఆలోచించాలి. ప్రతి మాట వెనక అర్థం ఉంటుంది. సుఖ దుఃఖాన్ని జతపరిచాడా? చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో తెలుసుకోవడానిక? అవును. సుఖంగా ఉన్నప్పుడు, ఏమండి అన్ని బాగున్నప్పుడు మనిషి, ఏమండి ఆపద కోసం ఆలోచించడు. అయితే ఎప్పుడు ఆలోచిస్తాడో తర్వాత ఉంది. సుఖదినమునందు సుఖంగా ఉండు నాయనా, నువ్వు ఎలా చెప్పినా నువ్వు మారో. అయితే ఆపద్దినమందు నువ్వేం చేయాలి? ఆలోచించు. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆలోచించు. అయితే ఇప్పుడు రండి, మొదట ఎక్కడొచ్చాం? యోబు గ్రంథం 5వ అధ్యాయము 18. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయనే గాయం చేస్తాడు, ఆయన చేతులు. ఎందుకు ఆయన గాయం చేస్తున్నాడు, ఎందుకు కడుతున్నాడో తెలుసా? ఎందుకు ఆయన గాయం చేస్తున్నాడు, ఎందుకు కడుతున్నాడు తెలుసా? అదే యోబు గ్రంథం 33వ అధ్యాయం, అదే యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం చదవండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడేం పొందుతాడట? శిక్షణము. శిక్షణమా? శిక్షణం అంటే తర్ఫీదు. ఏమండి? అంతేనా? శిక్షణం అంటే తర్ఫీదు. ఎప్పుడు నేర్చుకునేది? ఎప్పుడు నేర్చుకుంటాడు అది మనిషి? సుఖదినమందు నేర్చుకోవడం మనిషి. ఏమండి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా అంటుంటారు కదా పెద్దోళ్ళు, 4 కీళ్ళు బాగున్నప్పుడు అంటే ఎవడో
మాట అంట. అవి వంగిన తర్వాతే ఈడు వంగుతాడట. అని పాస్టర్ గారికి కూడా అనుభవం జరుగుతుంటుంది. ఎప్పుడైనా నాయన రారా చర్చికి రారా కూర్చోరా దేవుని మాటలు వినరా అనుకో, వినరండి. అవునండి, చూడండి అప్పుడప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు, కొంచెం యవనంలో ఉన్నప్పుడు పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆడికి సీట్ ఉంటుంది, సీట్లో కూర్చోడు కుదురుగా. ఎక్కడికి వెళ్తాడు? డోర్ దగ్గరికి వెళ్తాడు. డోర్ దగ్గరికి వెళ్ళినాడు వాళ్ళు తినంగా ఉంటాడా? రెండు ఇలా పట్టుకుని బయటికి ఇలా తలకి పెడతాడు. లేదంటే కాసేపటికి మళ్ళీ రెండు చేతులు ఓ చెయ్యి వదిలేసి మళ్ళీ ఓ చేత్తో తిడతాడు. పోనీ అక్కడ తాగుతాడా? పైచి కొంచెం ముదిరి రన్నింగ్ అలాగవుతుంటే ఒకసారి కిందకి మళ్ళీ ఎక్కుతాడు పైకి. ఎందుకుది? అన్నీ బాగున్నాయి, ఆరోగ్యం ఉంది, ఏమండి యవ్వనంలో ఉన్నాడు, ఏమంటే బలం ఉంది. ఆ జాజిరాజు గారిని వెళ్ళి అలా చేయమని చేస్తారు. ఆయన చేసేస్తారులేండి. ఏమండి ఆయన చేసేస్తాడు. ఏమండి అంటే మనిషి ఎప్పుడు లొంగుతాడు? ఎప్పుడు లొంగుతాడో ఆయన నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన తెలుసు. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు ఆయన, వ్యాధి చేత మంచం ఎక్కటి వలన ఈడు బాగున్నప్పుడు నడిచినంత కాలం చర్చికి రమ్మంటే రాడు, దేవుని మాట్లాడమంటే విండు. ఎప్పుడైనా మంచాన్ని పడ్డానికి అప్పుడు వెళ్తారు పాస్టర్ గారు. కనీసం మాట్లాడే ఓపిక లేకపోయినా అప్పుడు అంటాడు పాస్టర్, ఏంటి అర్థం? ఈ ప్రార్థన చేయండి బాబు అని. నేను అప్పుడు ప్రార్థనకు రమ్మంటే రాలేదు. ఎప్పుడు అంటాడు అనమాట మనిషి? అది మంచం ఎక్కాలి, రోగం రావాలి, వ్యాధి రావాలి. ఎక్కడ రావాలి? ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు, ఒళ్ళన్నీ నొప్పులు. అంటే ఇప్పుడు జ్వరం వస్తుంటే ఇదే పరిస్థితి. ఏమండి ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు వస్తుంటేనంట అంటుంటారు కదా, నొప్పు తగిలితే గాని బొప్పు కట్టదంటారు కదా, గొప్పు తగిలితే గాని అది తెలియాలి. నొప్పి బాధ వచ్చినప్పుడే మనిషికి ఏమవుతుంది? బోధ కలుగుతుంది. అందుకే చేస్తున్నాడు ఏంటి? గాయము. చూసారా దేవునికి ఎంత ఆలోచన ఉందో? గాయం చేసేవాడు ఆయనట, గాయం కట్టేవాడు ఆయన. ఎందుకు గాయం చేస్తున్నాడు? శిక్షణ ఇవ్వటానికి, తర్ఫీదు ఇవ్వడానికి, నేర్పించటానికి. కనుక నేర్చుకోవాలి. నేర్చుకున్న మనిషి ఏం చేయాలి? ఇంకేమన్నాడు తెలుసా? ఇది యోబు గ్రంథం, ఏమండి యోబు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు మనిషి ఉండండి. 9:17 ఏమండి ఈ మాట కూడా బాగుంటుందండి. ఎలాగంటే 9వ అధ్యాయం 17 ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టేస్తున్నాడు. నన్ను ఏమండి ఏ గాలి చేతట? పెనుగాలి అంటే తుఫాను. రోగం అని మాత్రం అనుకోకండి. నీ మంచం పట్టించేస్తాడు, నొప్పులు కలిగించి బాధ పెట్టి బోధ చేస్తాడు. ఆ బాధ ఇంకెలా ఉంటుంది తెలుసా? కేవలం వ్యాధి కాదట, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కూడా మనిషిని దేవుడు ఏం చేస్తాడట? నలగొట్టేస్తాడంట. మొన్నటి వరకు నలిగింది కదండి విజయవాడ, బాగా నలుగుతుంది కదా, ఎప్పుడు నలుగుతుంది కదండి. ఏమండి చాలా. ఎందుకు? చదవండి మాట. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయమును విస్తరింప చేస్తున్నాడు. నిర్నిమిత్తముగా కారణం లేకుండా రెగ్గొడుతున్నాడు. ఎందుకని అంటే ఒక్కొక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తాడనమాట, ఆయన గాయాలు చేసి. ఇప్పుడు చూడండి, ఏదైనా పుండు మాంతుంది తగ్గుతుంది అనుకో, దాని మీద వెళ్ళి కొట్టారు ఇంక ఎలాగుంటుంది? తగ్గింది మళ్ళీ ఏమవుతుంది? అలా రేపుతున్నాడు అంటే ఎందుకని? అది చాడిస్ట్ అనుకోకండి. దేవుడు చాడిస్ట్ అనుకోండి. గాయాలు రేపుతున్నాడంటే చాడిస్ట్ అనుకోకండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. గాయాలు రేపేవాడు చెడ్డోడని మీరు అనుకోకండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము
ఆరోచన మేలుకోరు స్నేహితుడు అది గాయాలు చేస్తున్నాడంటే దేవుడు ఏంటన్నమాట ఇప్పుడు అందరికీ మేలు కోరే స్నేహితుడు, మంచి ఫ్రెండ్ దేవుడు. నీకు బాగా గాయాలు చేస్తున్నాడు గనుక, రోగాలు ఇస్తున్నాడు గనుక, ప్రకృతి వైపరీత్యాలు తెస్తున్నాడు గనుక దేవుడు ఏంటన్నమాట ఇప్పుడు మేలు కోరే స్నేహితుడు. అర్థమవుతుందా? దేవుని మనసు అర్థమవుతుందా? గాయాలు ఎందుకు చేస్తున్నాడో మేలు కోరి, నిన్ను కోరి, ఏమండి, నిన్ను కోరి మేలు కోరి గాయాలు చేస్తున్నాడట. ఏమండి, సామెతల గ్రంథం, యోబు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదవండి. ఈ స్నేహితుడు ఏం చేస్తున్నాడో యోబు గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. న్యాయవంతుడినయ్యుండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. చూడండి, ఇది నేను తిరుగుబాటు చెయ్యకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అంటున్నాడట. ఇంతవరకు తిరుగుబాటు చేసిన వాళ్ళకే కాదు గాయం, తిరుగుబాటు చెయ్యినోళ్ళకు కూడా పెడుతున్నాడు గాయం. ఎందుకని? మంచి స్నేహితుడు గనక నీకు శిక్షణ ఇవ్వాలని నీకేం చేస్తున్నాడట? గాయం. అంతేగాని నువ్వు చావాలని కాదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం మనందరికీ తెలుసు కదా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రం సంతోషం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని అది బ్రతకటమే కావాలి నాయన నాకు. ఏమండి, ఒకవేళ చంపటమే దేవుని ఉద్దేశం అయితే కరోనాలో ఇన్ని ఇన్స్టాల్మెంట్లు ఎందుకు? ఏమండి, మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్ ఇన్నెందుకు? ఈ రోగాల్లో ఈ వేరియేషన్స్ ఎందుకు? ఇన్స్టాల్మెంట్లో పంపించాలా రోగాల్ని? ఆయన చంపాలనుకుంటే ఒక్క క్షణం చాలు, లేదా ఒక్క నిమిషం చాలు, మొత్తం లేపేస్తాడు. ఈ భూమి మీద ఉన్న ఆవరించుకుని ఉన్న ఆ ఆయువుని గనక ఆపడానికైనా, ఏమండి, గాలిని, ఈ ప్రాణవాయువుని గనక ఆపాడనుకో, ఈ భూమి మీద ఉన్న మనుషులంతా తుడిచిపెట్టుకుపోతారు. మరి ఎందుకని చంపడం కాదు నాయన నా ఉద్దేశం. దుర్మార్గుడు, దుష్టుడు మరణం నొందుటి చేత నాకు ఏమాత్రం సంతోషం లేదు. అది నా ఉద్దేశం ఏంటో తెలుసా? చావాలని కాదు, వాళ్ళు మారాలని, పరివర్తన చెందాలని. ఇంకా బాగుంటుంది చూడండి, ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం చాలా బాగుంటుంది ఈ మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా చదవండి. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి, అది గాయాలు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆయన గాయం చేసేవాడు ఆయన, కట్టేవాడు ఆయన. ఎందుకని? గాయం చేయటం వల్ల ఉపయోగం ఉందంట. ఏంటో ఉపయోగం? గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి, అంటే హృదయంలోనికి చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. ఈ వ్యాధుల ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా, ఈ గాయాలన్నిటి ద్వారా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ అంతరంగ స్వభావం మారాలని, నీ చెడుతనం పోవాలని, నిన్ను సంస్కరించాలని, నీలో పరివర్తన తేవాలని. ఏమండి, ఇలా దేవుడు చేస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడో ఆయన చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం, ఇంకా ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఆయనేమో మంచి ఆలోచనలతో ఇవన్నీ చేస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడట? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. నీ గాయము చేత నీవు అరుస్తున్నావేంటి? నువ్వు, దేవుడు వేస్తున్నాడు ప్రశ్న. ఏంట్రా అరుస్తున్నావు నువ్వు? ఎందుకు అరుస్తున్నావు? నార్మల్ షటప్ అంటున్నాడు అంతే. నీకు గాయము చేత నువ్వు అరిచదువేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఎందుకు? లోపల ఉన్నది నివారింపబడాలి.
నివారణ కాదు. ఎందుకో తెలుసా? నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలా చేస్తున్నాను నాయనా. ఊరకే కాదు, ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఈ గాయాలు, ఈ దెబ్బలు, ఈ రోగాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎందుకో తెలుసా? అది నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలా చేస్తున్నాను నేను. కాబట్టి అరవకు, నోరుమై. అరవకుండా నువ్వేం చేయాలి? అరవటం కాదు నువ్వు చేయాల్సిన పని. నువ్వేం చేయాలి? ఆలోచించాలి, పరివర్తన చెందాలి, ఆలోచించాలి. అరుస్తున్నావేంటి? అరవకు, నువ్వు ఆలోచించు అంటున్నాడు. అలా అరుస్తావా? అయితే ఇంకేం చేస్తాడు చూడండి. చివరికి ఇంకో రిఫరెన్స్ చూద్దాం. లేవికాండం 26వ అధ్యాయం 16వ వచనం. నేను మీకు ఏం చేస్తానో తెలుసా? మీకు మీ కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయి గుంతలడిపోయి మీ ప్రాణములను ఆయాసం, దగ్గు, ఆయాసం, కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి, గుంతలడిపోతున్నాయి. ఏం జ్వరాలు అర్థం కావట్లేదు. ఎందుకు? తాపజ్వరం అట. ఏ జ్వరం ఇది? తాపజ్వరం. బాగా వేడెక్కిపోతుంది ఒళ్ళు. తాపజ్వరమును, క్షయరోగమును, అంటే దగ్గు. క్షయ అంటే ఏంటి? జ్వరం, దగ్గు. ఏమంటే తాపజ్వరమును, క్షయరోగమును నీ మీదకి రప్పిస్తున్నాను నాయన. ఎందుకు? మీరు విత్తనాలు మీకు మీ శత్రువు వాటి తింటారంటూ ఎందుకు రప్పిస్తున్నాడు తెలుసా? 21 చదవండి. మీరు నా మాట వినాలి. అది నా ఉద్దేశం. ఈ తాపజ్వరాలు, ఈ దగ్గులు ఎందుకో తెలుసా? నా మాటలు మీరు వినాలి. విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను నీ పాపమును బట్టి ఇంకా అరిచావనుకో ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు జస్ట్ మొదటి వేవే, అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? అది 7 అంతలు చేస్తాను, 7 రెట్లు చేస్తాను. అరవకెక. ఆలోచించు, మనసు మార్చుకో. 23 శిక్షల మూలముగా ఎన్నో శిక్షలు ఇస్తున్నాండి. ఈ శిక్షల మూలంగా రిజల్ట్ ఏంటో తెలుసా? శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడాలంటే గుణం మారాలి, నీ బుద్ధి మారాలి, నీ గుణగణాలు మారాలి, మారు మనసు రావాలి. మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను నాయనా. ఏమండి? నేను కూడా మీకు విరోధంగా నడిచి ఏం చేస్తాను తెలుసా? మీకు మీ పాపాలు బట్టి 7 అంతలుగా దండిస్తాను, జాగ్రత్త. 7 అంతలుగా దండిస్తాను, జాగ్రత్త. ఏమండి? ఎంతగా తెలుసా? గట్టిగా మాట్లాడితే దేవుని దగ్గర ఇంకొక మాట చెప్తున్నాడు ముగించేతనిక. ఇర్మియా గ్రంథం చివరిగా అదే 30వ అధ్యాయంలో చదవం కదా. ఒకసారి 14వ వచనం చదవండి. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. ఒక నిమిషం పై మాట చదవండి అమ్మా. పై మాట 13 చదవండి. నీ పాపములు విస్తరింపగా నీ గొప్ప దోషమును బట్టి నేను నీ కఠిన శిక్ష వేసి నేను గాయపరిచాను. కాగా నీ పక్షాన్ని ఎవడో మాట్లాడడానికి కూడా ఎవడో లేడు. నీ గాయములకు చికిత్స చెయ్యదగిన మందు కూడా ఉండదు నీకు. అది లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటో తెలుసా? గట్టిగా మాట్లాడితే 7 అంతలు శిక్ష వేస్తే అసలు నీకు వచ్చిన రోగానికి మందు కూడా. ఈ పరిస్థితి జరిగిందా జరగలేదా? అంటే ఏంటనమాట? ఇప్పుడు ఈ మాటలన్నిటి బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటనమాట?
మందు కూడా దొరకదంటున్నాడంటే ఏంటి పరిస్థితి? బాగా పెంచుతున్నాడని. ఏమండి, ఒక జోక్ ఉంటుంది ఎలాగంటే, తేలు కుట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ మందు ఇచ్చి తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ వేయమన్నాడంట. వీడు ఎట్టుకెళ్ళి ఏ ప్లేస్లో కుట్టిందో ఆ ప్లేస్లో వేసాడంట. తగ్గుతుందా? ఎక్కడ వేయాలి? అది కుట్టి కూడా నీకు ఎక్కడ తగ్గిందో అక్కడ వేసుకోవాలి. కానీ అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మాటను అర్థం చేసి అసలు ఈ రోగాలు కానీ ప్రకృతి వైపు నుంచి ఈ గాయాలు మొత్తం మూలపాఠం ఎక్కడికి, ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? అది గాయాలు ఎందుకు చేస్తున్నాడు? సామెతలు 20-30 చదవరు కదా. గాయముల చేత శిక్షణ పొంది నీ హృదయంలో ఉన్న చెడుతనం ఏం చేయాలట? తొలగించుకోవాలి. అది నీ హృదయం మారటం ముఖ్యం. మందు ఎందుకురా నీకు? మారు. నేను మార్చుతాను. నువ్వు మారితే ఇది మారుతుంది. నువ్వు మారను అరుతానన్నావు అనుకో, గట్టిగా మాట్లాడితే మందుకి చికిత్సగా ఉండదు. ఏమన్నది? మందు ఉండదంట. ఏమంటున్నాడు ఆయన? గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదంతే. నీ దిక్కున్న కూడా చెప్పుకోపో. 14వ అధ్యాయం. ఇందాక నుంచి లాస్ట్ అంటున్నాడు. ఇది ఖచ్చితంగా లాస్ట్ అండి. 14వ అధ్యాయం. 14వ అధ్యాయం ఇంకా చెప్పలేదు. 14వ అధ్యాయం 19వ వచనం. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. నీవు యూదానుభూతిగా విసర్జించేటివా? సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకుండానంతగా నీవేలా మమ్మల్ని కొట్టావు బాబు. ఏంటి బాబు ఈ కొట్టడం? మామూలుగా లేదు, చెత్త కొట్టేసావు అంతే. ఎంతలాగంటే మాకు చికిత్స దొరకనంతగా. మేమేం చేస్తాం? మేము సమాధానం కొరకు కనిపెట్టుతున్నాం బాబు. ఇక్కడతో ఇవన్నీ రద్దు చేసుకున్నాం. సమాధానం ఇప్పుడు ఏంటిది? మందు కూడా దొరకలేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సర్లే అయ్యింది, ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంకా అగ్రిమెంట్ చేసుకుందాం. ఒక సమాధానం, ఒక రాజీకి వచ్చేద్దాం. ఇక సమాధానం కొరకు నువ్వు వెతికినా కూడా అప్పుడు ఏమవుతుందో తెలుసా? సమాధానం లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత సమాధానం కోసం నువ్వు వెతికినా కనిపెడుతున్నావు, కానీ మేలే నీవు కనబట్లేదు. చికిత్స కలుగు కాలం కొరకు కనిపెడుతున్నావు నాయన, కానీ భయం వేసేస్తుంది తండ్రి, భీతి తగులుతుంది మాకు. కనుక దేవునితో పెట్టుకోకండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అడగకుండానే అన్నం పెట్టాడు. మీ హృదయాల్ని ఉల్లసింపజేశాడు. నువ్వేమవ్వాలి? ఆ దేవుని కొరకు కృతజ్ఞతగా ఉండాలి. అలా మారుతారా? పరివర్తన చెందుతారా? పరివర్తన చెందిన ప్రజల్లా మీరు ఉంటారా? అయితే రోగాలు మీ దగ్గరికి రావు. ఒకవేళ వచ్చాయా, అవి నిన్నేం చేయవు. వస్తాయండి. క్రైస్తవులైన వాళ్ళకి ఎవరికి రోగం రాదని నేను చెప్పను. వస్తాయి. మేలు చెయ్యి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడు ఆయన. యోబు గారు అంటున్నారు, నిర్నిమిత్తంగానే నాకేమొచ్చింది? గాయాలు రేపుతున్నాడు. ఎందుకని? శిక్షను నాయన. ఇంకా డెవలప్ అవ్వాలని భక్తిలో నువ్వు ఇంకా ఎదగాలని. కనుక దేవుని కొరకు ఇప్పుడైనా సరే నీ మంచి నిర్ణయం తీసుకుని మీరు మారు మనసు పొంది మీ హృదయాల్లో ఉన్న చెడుతనాన్ని తీసుకుని దేవుని కొరకు బ్రతుకుతారో, లేక చికిత్స లేనంత రోగాలు మీ మీదకి తెచ్చుకుంటారో నిర్ణయాన్ని మీకు విడిచిపెడుతున్నాను. ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ ఇంకా ఉంది, అదిరిపోతుంది. కనుక ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా సభకు విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే అంశం మార్పు అంటే. మళ్ళా చెప్తున్నాను ప్రియాల, మార్పు అంటే ఆరోగ్యం పోయి అనారోగ్యం రావడం కాదు. ఆర్థిక ఇబ్బందులు పోయి ధనవంతులు కావడం కాదు. నిరుద్యోగం పోయి ఉద్యోగం రావడం కాదు. పాపం పోయి హృదయం కలిగి పరివర్తమైన జీవిత జీవించడమే నిజమైన మార్పు అర్థం. థ్యాంక్ యూ. చక్కటి మెసేజ్ తెలియచెప్పిన కుమార్తెకు నా ఆశీస్సులు తెలియచెప్తూ ముఖ్య వాక్య సందేశానికి మనం వెళ్దాం. చక్కటి మాటలు, అర్థవంతమైన మాటలతో దేవుని మాటలను మనకు తెలియచెప్తుండగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేద్దాం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సోన్ రజానికి సమయాన్ని అప్పగిస్తూ చప్పలు కొడుతూ ఆహ్వానం పలికి సమయాన్ని ఇద్దాం.
ఓకే అండి. పరివర్తన చెందని ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతక రోగాలు అనే ఆలోచనాత్మకమైన అంశంతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలకు, ఈ యొక్క 2వ రోజు సభకు ఇచ్చేసిన ప్రియులైన మీ అందరికీ, వేదికలను గణించిన పెద్దలైన దైవజనులందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి తమ్ముడు బాబులు, రమణ, శ్రీని గారు ముగ్గురి కూడా మరొకసారి సభ అంతటి తరపున మనందరి కరతాల ధ్వనులతో హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఇంతవరకు నేను మీ కృప మా పట్ల ఉంచి ఉన్నతమైన మీ యొక్క మహాజ్ఞాన సంగతులను ఆలోచించగలిగే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకే, మమ్మల్ని అందరినీ యొక్క 2వ రోజు సభకు చేర్చినందుకే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇంతవరకు చక్కని మాటలు తెలియజేసినటువంటి తమ్ముడిని మీరు దీవించి ఇంకనూ పరసంబంధమైన జ్ఞానంతో నింపి మీ పక్షంగా సమాజంలో నిలబడి ఉన్నతంగా నేను మీ యొక్క జ్ఞానాన్ని ప్రకటించగలిగే సాధనంగా నేను మీ పనిలో బిడ్డను వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ యొక్క సభలను ఏర్పాటు చేసినటువంటి ప్రియులైన నేను సోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తితో మీ మాటలు వినటానికి ఈ యొక్క 2వ రోజు ఈ యొక్క సభకు చేరవచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ మాటల ద్వారా వారి యొక్క హృదయాన్ని ఆలోచింప చేయమని, మీ యొక్క జ్ఞానంతో నేను వారి యొక్క హృదయాన్ని నింపమని, ఈనాటి వాక్య పరిచయం అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహించి మా అందరి జీవితాలకు అవసరమైనటువంటి విలువైన మాటలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసువారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థనలు మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే అండి, అందరికీ వందనాలు. పరివర్తన చెందని ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతక రోగాలు అనే ఒక టైటిల్లో మరి 2 రోజుల నుండి మీరు చాలా విషయాలు ఆలోచించారు. ఇక ఆలోచిస్తే పరివర్తన అని అంటే మార్పు చెందటం అని మనం ఉపోద్ఘాతంలోనే చెప్పడం జరిగింది, ఆలోచించడం జరిగింది. నిన్నటి ఈ ప్రసంగంలో కానీ, ఈరోజు కానీ, మొదటి ప్రసంగంలో కానీ మనం ఆలోచిస్తే మార్పు చెందటం పరివర్తన అని అంటారు. ఎవరు మార్పు చెందటం లేదు అని అంటే ప్రజలు మార్పు చెందటం లేదు అన్నది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. మేము ఏ టైటిల్ మేము పెట్టినప్పటికీ మేము పెట్టిన టైటిల్ అనేది ఈ 66 పుస్తకాలలో ఎక్కడో ఒక చోట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఖచ్చితంగా. పరివర్తన చెందిన ప్రజలు అని దేవుడు అన్నాడా, లేకపోతే వీళ్ళే పెట్టారా అని అంటే పరివర్తన చెందిన ప్రజల గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. వీళ్ళు పరివర్తన చెందటం లేదు, పరివర్తన లేకుండానే బ్రతుకుతున్నారు, పరివర్తన లేకుండా ప్రవర్తిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చూసినా అని దేవుడు ఆవేదనతో బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచన భాగంలో చెప్పారు. ఒకసారి మన అందరం కూడా ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే దేవుడు అటండి మనుషులు పరివర్తన కలిగి బ్రతుకుతున్నారా లేదా, మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంది, మనుషుల యొక్క జీవితం, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క చేతలు అన్నీ ఎలా ఉన్నాయి అని ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని, మనిషి మాటలను ఆయన గమనిస్తుంటే ఆయన తెలుసుకున్నది, ఆయనకి కనిపించింది ఇక్కడ రాయిస్తున్నాడు భక్తుడి ద్వారా. ఏమన్నట, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను అంటాడండి. ఏమండి, నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం. మనం మాట్లాడిన మాటలు నిదానించి మాట్లాడాలి, మన మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ప్రాణాంతకమైన రోగాలతో దేవుడు మొత్తుతాడు. అలా ఒక హేరోదు రాజుని దేవుడు మొత్తి పురుగులు పడి చనిపోయేటట్టుగా చేశాడు చరిత్రలో అని రాత్రి మనం ఆలోచించాం. ఇక ఇప్పుడు మనం ఆలోచిస్తే మరి అలా చేసిన దేవుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ప్రతి మనిషి మాటలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, వింటున్నాడట, చెవి యొగ్గి వింటున్నాడట. ఆయన మాటలు చెవి యొగ్గి మనుషులు వింటం లేదు, కానీ మనుషులు అందరి మాటలు ఆయన చెవి యొగ్గి వింటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని. ఎందుకంటేనండి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగే ఒకే ఒక జీవి మనిషి, అవును కదా. కనుక మాటిచ్చింది మనిషికే, కనుక మాటిచ్చిన దేవుడు ఏం చేస్తాడు, వింటాడు. చెవులిచ్చిన దేవుడు, చెవులను నిర్మించిన వాడు
వినకుండా ఉంటాడా? విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందముగా ఉన్నాయా అంటాడు. అంటే ప్రతి మనిషి మాట వింటాడండి. ప్రతి మనిషి నోట నుండి వచ్చే ప్రతి మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. కనుక విన్నాడట ఆయన, విని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు అని అంటే చెప్తున్నాడు, నేను వాళ్ళ మాటలు చెవియొగ్గి విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారటండి. రిపోర్ట్ ఏంటి? మనుషుల మాటల గురించి మాటిచ్చిన దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటి? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారటండి. ఆలోచించండి ఒకసారి. అలా మాట్లాడతారని నిదానించి మాట్లాడండి అన్నాడు. కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము, ప్రమాదం. మీ మాటలు వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ఎక్కడ తీసుకుంటాడు? వెనక్కి. మాట వెనక్కి తీసుకోండి కంటే ముందే మాట్లాడకుండా నిదానించి ఉంటే బాగుండేది కదా. ఏమండి, మనుషులు చెప్తూ ఉంటారు, మీరు మాట వెనక్కి తీసుకోండి, మీరు నోరు జారకండి అని. దేవుడు చెప్తున్నాడు, మాట ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు, నేను వింటున్నాను సుమా, నేను వింటున్నాను. నేను వింటే నీ మాట ఎలా ఉంది? నేను వింటుంటే మీ మాటలు ఎలా ఉన్నాయి? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారటండి. చూసారా? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి నుండి మీరు ఆలోచించండి. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మీరు మాట్లాడే మాటల్లో పనికి మాలిన మాటలు ఉన్నాయా, ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయా? ఇప్పుడు మనం పనికి మాలిన మాటలు మాట్లాడాలా, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడాలా? మరి ఏం మాటలు మాట్లాడుతున్నారట? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, చెవియొగ్గి విన్నాను, పనికి మాలిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తే కంటిన్యూ చేస్తున్నాడు. ఏమని? మేమేమి చేశామని చెప్పి ఈ పనికి మాలిన వేషాలు వేస్తూ, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, పనికి మాలిన వారుగా బ్రతుకుతున్న ఈ మనుషులు మేమేం చేశాము అని తమ చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడువాడు ఒకడును లేకపోయెను. మేము ఏం చేసాం చెడుతనం అని దాని గురించి అట పశ్చాత్తాపడేవాడు ఒక్కడు లేడు. పశ్చాత్తాపడేవాడు అంటే పరివర్తన చెందేవాడు, పరివర్తన చెందుతున్నవారు, పరివర్తన కలిగి బ్రతికేవారు ఒక్కరు లేరటండి. అందుకే అన్నం పరివర్తన చెందని ప్రజలు అని. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? దేవుడు అని. ఈ టైటిల్ ఎక్కడిది? ఈ టైటిల్ ఎక్కడిదండి? బైబిల్దండి, దేవుడిది. దేవుడు చెప్పాడు, మనుషులకు చెప్పమని చెప్పాడు. వ్రాయించింది తెలియటం లేదని ఇలాంటి టైటిల్ పెట్టి సమాజంలోకి వెళ్ళి వాళ్ళ మాటలను సరి చేసుకోమని, వాళ్ళ నడవడికను సరి చేసుకోమని, వారి ప్రవర్తన సరి చేసుకోమని, పనికి మాలిన మాటలు మాట్లాడి పనికి మాలిన వారిగా ప్రవర్తించగా మంచివారిగా వారు ప్రవర్తించాలని, పరివర్తన చెందిన ప్రజలుగా వారు మారాలని ఇదిగో మీరు వెళ్ళి చెప్పండి అని దేవుడు లేఖనాలు వ్రాయించి ఈరోజు ప్రేరేపించి ఈ యొక్క టైటిల్ ఇచ్చి మీ దగ్గరికి పంపించాడు. ఏమండి, ఆలోచిస్తున్నారా? పరివర్తన చెందటం లేదట మనుషులు. పరివర్తన చెందిన వారు ఒకరును కనిపించట్లేదట. అందరి మాటలు ఎలా ఉన్నాయి? పైకి పరిశుద్ధం, లోన కుశుద్ధం అంటుంటారు. అవునే కదా? పైకి చాలా బాగుంటుంది, పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని అంటుంటాం. ఏమండి, పైన పర్సనాలిటీ చూస్తే వైట్ అండ్ వైట్ చేస్తారు, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళని ఓడిపితే మున్సిపాలిటీ. ఏమండి, అలాంటి భయంకరమైన మాటలు వస్తుంటాయి. పక్కన కూర్చోలేము మనం అసలు. చేతిలో బైబిల్ కూడా ఉంటుంది, చక్కగా పాటలు కూడా పాడతారు. అలాంటి వాళ్ళ మాటలు కూడా బాగుంటాం లేదు. అలాంటి వాళ్ళ మాటలు కూడా ఈరోజు క్రైస్తవుల మాట తీరు కూడా బాగోలేదండి. అందుకని మిగిలిన వాళ్ళు రావడం లేదు క్రైస్తవంలోనికి. క్రైస్తవుల మాట తీరు కూడా బాగోలేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ మాటలు బాగోలేవు, వాళ్ళ పనికి మాలిన వారుగా ఉన్నారు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఎంత చెప్పినా పరివర్తన చెందటం లేదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. పరివర్తన చెందటం లేదట. ఎలా ఉంది? పరివర్తన చెందక ఎలా ఉంది? చెడుతనమే ఉన్నారట. దేని గురించి పరివర్తన చెందటం లేదు? చెడుతనం గురించి పరివర్తన చెందటం లేదట. చెడుతనం ప్రపంచమంతా చెడుతనం, ప్రతి పట్టణంలో చెడుతనం, ప్రతి పల్లెలో చెడుతనం, ఎక్కడ చూసినా చెడుతనమే. ఎప్పటి నుండి చెడుతనం అని మనం ఆలోచిస్తే ప్రారంభం నుండే చెడుతనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు చూసి జలప్రలయం రప్పించి తుడి చేసే కార్యక్రమం చేశాడట. జలప్రలయం రప్పించిన నోవ కాలంలో ఆనాటి ప్రపంచాన్ని జల సమాధి చేసింది. ఎందుకు అని అంటే, ఎందుకు? చెడుతనం వల్లనే. చెడుతనం నుండి వీళ్ళు ఏం చేయటం లేదట? పరివర్తన చెందటం లేదట.
చెడుతనం నుండి పరివర్తన చెందకపోతే ప్రమాదం సుమ అని నోవహు జలప్రలయం కాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. చెడుతనం నుండి పరివర్తన చెందండి, మారు మనసు పొందండి. మీరు నెహెమ్యా 9:35 కూడా చూశారు, చెడుతనం విడిచేవారు మారు మనసు పొందిన వారు కారు అని. అంటే పరివర్తన అనే దానికి అర్థం ఏంటంటే చెడుతనాన్ని వదిలేయటం, చెడుతనాన్ని విసర్జించటం, భక్తిగా బ్రతకటం, దేవునికి ఇష్టలుగా బ్రతకటం. అది చెడుతనాన్ని విసర్జించటం అంటే, పరివర్తన చెందటం అన్నదానికి అసలు సిసలైన నిర్వచనం అంటే. ఇప్పుడు మనం ఆలోచిస్తే నోవకాలంలో అలా ఉంది, చెడుతనం విస్తరించింది. వీళ్ళ యొక్క మారరు అనుకున్న దేవుడు జలసమాధితో జలప్రలయం రప్పించి జలసమాధి చేశాడు. ఇక ఆ తర్వాత అయినా మారారా అని అంటే ఆ తర్వాత కూడా మారలేదట. సొదొమ గొమొర్రా కాలం, లోతు గారి కాలం మనం ఆలోచిస్తే సొదొమ గొమొర్రా ప్రజలు అలాగే ఉన్నారు. కాబట్టి అగ్ని గంధకాలు కురిపించి వాళ్ళని భస్మం చేశాడు, బూడిదగా మార్చేశాడు. ఏమంటే అయినా మారిందే సమాజం అంటే, చెడుతనం నుండి పరివర్తన చెందారంటే ఇదిగో ఆ తర్వాతే కదా ఇది రాయబడింది ఇర్మీయా గ్రంథం. ఇప్పుడు నేను చెప్పిన 2 ఇన్సిడెంట్లు అయిపోయిన తర్వాత కదండి ఇది, అవునా కదా? ఆ తర్వాత ఇర్మీయా గారి కాలం క్రీస్తుపూర్వం 700, ఆ కాలం మనం ఆలోచించిన అప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారట. చెడుతనంలో మార్పు లేదు. చెడుతనంలో వాళ్ళు ఏమవుతున్నారు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే చెడుతనంలో గొప్పవాళ్ళు అయ్యారు. మనిషిలో మంచి పెరగాలి, మంచి పెరగాలి. మంచి అన్నది పెంచుమన్నా అన్నారు, అవునా కదా? మంచి అన్నది పెంచుమన్నా అన్నారు. మంచి అన్నది పెంచుమన్నా అంటే మనుషులు ఏం పెంచారు? చెడు పెంచారు. చెడుతనంలో గొప్ప వాళ్ళు అయ్యారు, చెడును పెంచుతున్నారు. ఏమండి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా మనం ఆలోచిస్తే మనిషి మంచికి ఆకర్షితులైనంత తేలిగ్గా, ఏమండి చెడుకు ఆకర్షితులైనంత తేలిగ్గా మంచికి ఆకర్షితులు అవ్వరు, చెడుకే ఆకర్షితులు అవుతారు. ప్రారంభం నుండి అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు చెడుతనాన్ని విడిచి ఏమవటం లేదట, పరివర్తన చెందటం లేదు, మార్పు చెందటం లేదు అని అంటున్నాడు. మరి ఏం చేస్తున్నారు? మార్పు చెందక, మార్పు చెందని వాళ్ళందరి నుంచి మార్పు చెందమని అందరి చేత పాటలు కూడా పాటిస్తున్నాడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా అని పాటలు పాడిస్తున్నాడు. మార్పు చెందండి అని ప్రసంగాలు చేయిస్తున్నాడు. పరివర్తన చెందండి అని పరివర్తన చెందని ప్రజలు, పరివర్తన చెందుతున్న ప్రాణాంతకమైన రోగాలని ఇలాంటి టైటిల్స్తో కూడా ఏడు ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నాడు దేవుడు. అయినా మనుషులు ఏం చేస్తున్నారట? మారటం లేదట. మారిన మనుషుల కోసం, చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందని ఈ మానవ ప్రపంచం కోసం, సమస్త మానవాళి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మారిన మనుషుని అలాగే వదిలేయకుండా ఏం చేస్తున్నాడు? ఎలాగైనా నా పిల్లల్ని నేను మార్చుకోవాలి. ఎందుకంటే సర్వ మానవాళి సాక్షాత్తు సర్వేశ్వరుని స్వరూపాలు, అందరూ దేవుని పిల్లలే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ దేవుని పిల్లలే, అందరూ తన పిల్లలే. కాబట్టి చంపటం ఎందుకు అనుకొని కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు, మారే అవకాశాలు ఇస్తున్నాడు, మారటానికి అవకాశం ఇస్తున్నాడు. ఏమండి ఇంతకుముందు ఎవరైనా దేవుణ్ణి నమ్మకుండా చనిపోయారనంటే దాని అర్థం ఏంటట? ఇంతకుముందు దేవుణ్ణి నమ్మని వారు ఎవరైనా చనిపోయారనంటే దాని అర్థం ఏంటట? వాళ్ళకి మారటానికి దేవుడిచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయని అర్థమట. ఇప్పుడు ఇంకా మరి దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుని కోసం భక్తిగా బ్రతికిన వాళ్ళు, ఇంకా చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళు, పరివర్తన చెందని వాళ్ళు ఇంకా బ్రతుకున్నారంటే దాని అర్థం ఏంటట? పరివర్తన చెందటానికి దేవుడిచ్చిన ఒక గ్రేస్ పీరియడ్ అది, ఒక అవకాశం అట, అది ఒక కాల వ్యవధి ఇచ్చాడట దేవుడు మారు మనసు పొందటానికి, అంతే తప్ప ఇంకెందుకో ఇచ్చాడని కాదు. మరి ఇచ్చిన కాలంలో ఏం చేయాలి? ఇచ్చిన కాలంలో ఏం చేయాలండి? ఇచ్చిన కాలంలో ఖచ్చితంగా పరివర్తన చెందాలి, పరివర్తన చెందాలి. కానీ పరివర్తన చెందటం లేదట. పరివర్తన చెందని మనుషుల్ని వదిలేయకుండా పరివర్తన చెందిన ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాపుతున్నాడట. 65 అధ్యాయం 65:2 యెషయా గ్రంథంలో మనకి మాట కనిపిస్తుంది. గత రాత్రి మనం చదివాం. ఏమంటే దినమెల్లా చేతులు చాపుతున్నాడు పరివర్తన చెందిన వారి వైపు, వదిలేయటం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పరివర్తన చెందిన వాళ్ళ వైపు చేతులు చాపుతుంటే, లోబడిన వాళ్ళని వారి వైపు ఆయన చేతులు చాపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారట? తిరుగుబాటు చేస్తున్నారట. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను గొప్పవాడిగా చేశాను, నా దగ్గరికి రండి, నేను చెప్పినట్టుగా బ్రతకండి, నా ఉద్దేశాలు నా సంకల్పాలు నెరవేర్చండి నేను చెప్తున్నాను, ఎందరో చేతి చెప్పిస్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? దినమెల్లా ఆయన చేతులు ఎలా చెప్తున్నాడు? ఇదిగో సువార్త అనే పిలుపు ద్వారా, ఇదిగో సభల ద్వారా, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన పిలుస్తున్నాడు, రండి, వినండి, రక్షణ పొందండి, రండి, మారండి అని ఎన్నో రకాలుగా పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఏం చేస్తున్నాడట? పిలిచిన లోబడక, వినక, విధేయులు కాక ఏం చేస్తున్నాడు? దేవునిపై, తండ్రిపైనే, అవకాశం ఇచ్చిన దేవునిపైనే తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉన్నారటండి. ఏం చేస్తున్నారు? తిరుగుబడా? లోబడి కాదు, తిరుగుబడుతున్నారట, తిరుగుబాటు చేస్తున్నారట. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీదే తిరుగుబాటు. ఎవరికి లోబట్టం లేదు? దేవునికే లోబట్టం లేదు. ఏమండి? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఏమండి, వీళ్ళ తిరుగుబాటు చేసేది ఎవరిపైన? దేవుడి పైన. వీళ్ళ లోబడింది ఎవరికి? దేవుడికి. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన ఎవరో వీళ్ళకి సరిగా అర్థం కాక, మనకి ఒక వ్యక్తి గొప్పతనం ఏంటో మనకు తెలియలేదు అనుకోండి, ఒక వ్యక్తికి ఉన్న పవర్ ఏంటో మనకి తెలియకుండా సామాన్యుడిగా మనం చూసామనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళ ముందు కాళ్ళ మీద కాళ్ళు తీసుకొని కూర్చుంటాం, కాళ్ళు ఊపుతూ ఉంటాం, ఏమంటే ఏవో పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం. ఆ తర్వాత తెలిసింది అనుకోండి అతను ఎవరో, ఆయన ఒక డిఎస్పీయో, ఆయన ఒక ఎస్పీయో, ఆయన ఎవరో గొప్ప అధికారో అని మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? భయపడతాం. ఆ తర్వాత ఆయన ఎక్కడైనా కనిపిస్తే అలాగే కూర్చుంటాము, అలాగే మాట్లాడతాం, అలా ప్రవర్తిస్తాం. అంటే ఇప్పుడు విషయం తెలియటం లేదు ప్రపంచానికి. దేవుడు ఎవరో, దేవుని పవర్ ఏంటో మనిషికి తెలియక మనిషి దేవునికి లోబట్టం లేదు, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అనేది మనం ఆలోచిస్తే, ఇప్పుడు చదవండి ఆయన ఎవరు అని అంటే, గత రాత్రి మనం చదివాం, మరలా చదువుదాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎవరంటే తెగుళ్ళ మీద అధికారి అట. ఆయన ఎవరైనా తెగుళ్ళ మీద అధికారి. తెగుళ్ళ మీద అధికారము గల ఆయన నామమును దూషించరు గాని మారు మనసు పొందిన వారు కారు అంటున్నాడండి. మారు మనసు పొందటం లేదు, పరివర్తన చెందటం లేదు. పరివర్తన చెందక దేవుణ్ణి దూషిస్తూ, దేవునిపై తిరుగుబాటు చేస్తూ, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. ఎందుకు అని అంటే అర్థం కాక, దేవుని పవర్ ఏంటో అర్థం కాక. ఎందుకు దేవుని పవర్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన తెగుళ్ళ మీద అధికారట. దేని మీద? తెగుళ్ళ మీద అధికారి ఆయన. ఏమంటే తెగుళ్ళ మీద అధికారి అంటే ఏం చేయాలి చెప్పండి? తెగుళ్ళ మీద అధికారి అంటే కరోనా మీద ఆయన అధికారి, కలరా మీద ఆయనే అధికారి, చికెన్ గున్యా మీద ఆయనే అధికారి. ఇక ఏ వైరస్ మీరు చూసినా ఈ ప్రపంచంలో, ఏ ప్రాణాంతక రోగాన్ని మనం చూసినా, ఆ రోగాలకి, ఆ తెగుళ్ళకి, వాటన్నిటికీ అధికారి ఎవరట? దేవుడటండి. మరి ఆ అధికారికి భయపడుతున్నామా, రోగానికి భయపడుతున్నాం? మనం రోగానికి భయపడుతున్నాం కానీ అధికారికి భయపడటం లేదు. మరి అధికారి పైన ఏం చేస్తున్నారు? భయపడాల్సింది పోయి దూషిస్తున్నారట, భయపడాల్సింది పోయి అధికారిపై తిరుగుబాటు చేస్తున్నారట. ఏమంటే అధికారిపై తిరుగుబాటు చేస్తే అధికారి ఏం చేస్తాడు చెప్పండి? ఒక అధికారిపై, ఒక పవర్ ఉన్న అధికారిపై, అధికారం ఉన్న అధికారిపై తిరుగుబాటు చేస్తే అతను ఏం చేస్తాడు? తన అధికారాన్ని ఉపయోగిస్తాడు, తన అధికారంతో శిక్షిస్తాడు. అవునా కదా? తన అధికారంతో ఆయన కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? అధికారిని దూషించిన, అధికారిపై తిరుగుబాటు చేసిన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవును కదా? అప్పుడప్పుడు బోర్డులు కూడా పెడుతుంటారు. మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న అధికారుల గురించి బోర్డు పెడుతుంటారు. మీరు ఒకవేళ అనుచితంగా మీరు ప్రవర్తించినా, ఇదిగో పలానా సెక్షన్ ప్రకారంగా మీ మీద కఠిన చర్యలు తీసుకోబడినాను. అవును కదా? ఈ అధికారి పైన ఏదైనా చేస్తే, ఇంత చేస్తే, తెగుళ్ళ మీద అధికారి పైన తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాడు ఆయన? తెగుళ్ళ మీద అధికారి అయిన దేవునిపై తిరుగుబాటు చేస్తే, తెగుళ్ళ మీద అధికారి అయిన దేవుడికి మనిషి లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడు? తనకున్న అధికారాన్ని ఉపయోగిస్తాడు, తనకున్న అధికారంతో శిక్షిస్తాడు. అంటే దేంతో శిక్షిస్తాడు? తెగుళ్ళతో శిక్షిస్తాడు. అంతే కదా? మరి ఆయన చేతిలో ఉన్నవి తెగుళ్ళు, ఆ తెగుళ్ళ మీద ఆయన అధికారి. కాబట్టి ఆ తెగుళ్ళతోటే ఎవరైతే లోబట్టం లేదో ఆ మనిషిని దేవుడు శిక్షించాలి అని నిర్ణయానికి వచ్చేస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తెగుళ్ళతో చెప్తాడు అన్నమాట, ఇదిగో మనం పలానా ప్రాంతానికి వెళ్ళాలి, బయలుదేరండి అంటాడట. అప్పుడు ఏం చేస్తాడు తెగుళ్ళు? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఏం చేస్తాడు తెగుళ్ళు? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ ఏముంది?
హబక్కుకు గ్రంథము 3:5. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నది. అంటే ఆయన ఏం చేశాడు? బయలుదేరేసాడు. ఎవరైతే లోబట్టం లేదో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే పరివర్తన చెందటం లేదో ఆ పట్టణానికి నడండి, ఆ ప్రాంతానికి నడండి, ఆ దేశానికి నడండి, వెళ్ళండి, బయలుదేరండి అని ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన బయలుదేరుతున్నాడట. ఆయనకు ముందు తెగుళ్ళు నడుస్తున్నాయట. చూశారు కదా మీరు? సైన్యం నడుస్తుంది. సైన్యములకు అధిపతి, తెగుళ్ళకు అధిపతి ఆయన వస్తుంటే ఆయనకు ముందు ఇవన్నీ నడుస్తాయి. అంటే వీటి వెనక ఎవరున్నారు? ముందు తెగుళ్ళు, వెనక అధికారి దేవుడు. ముందు తెగుళ్ళు, వెనక దేవుడు. అర్థమైందా? తెగుళ్ళు వెనక దేవుడు అన్నాడు. ఆ దేవుడే ఈ తెగుళ్ళను పంపిస్తున్నాడు, రప్పిస్తున్నాడు మనిషి పైకి. కారణం మనిషి దేవునికి లోబడకపోవటం, మనిషి దేవునిపై తిరుగుబాటు చేయటం. ఇంకా మన రైతులో ఆలోచిస్తే మనిషి పరివర్తన చెందకపోవడం, దేవుని మాట విన్న లెక్క చేయకపోవటం, దేవుని మాటని ఏదో మతం అనుకొని ఏదో మత సంబంధమైన మాటలని వాటిని పక్కన పెట్టేయటం, మార్పు చెందకపోవటం. మార్పు చెందని మనిషిని శిక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తెగుళ్ళని పంపిస్తున్నాడట. నడవండి నడవండి అని. అలా ఆయన పంపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి తెగుళ్ళు? ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి. తెగుళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళే? ఆయన పంపించిన తెగుళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళే? ఇప్పుడు ఒక కరోనా ఎక్కడెక్కడికి వెళ్ళింది? ప్రపంచం అంతా వెళ్ళింది, అనేక దేశాలకి వెళ్ళింది. దేవుడు నిజంగానండి నాకు లోబడకపోతే, నా మీద తిరుగుబాటు చేస్తే నేను తెగుళ్ళను పంపిస్తాను అని ఎందరో ప్రవక్తల చేత ఎన్నో సంవత్సరాల నుండి, పూర్వకాలం నుండి చెప్పిస్తూ వచ్చాడట. తెలుసా మీకు సంగతి? ఎప్పటి నుంచి? పూర్వకాలం నుండి చెప్పిస్తూ వచ్చాడట. ఇదిగో మీరు లోబడండి, మా మాటలు వినండి, తిరుగుబాటు చేయకండి, ఆవుదేలుగా బ్రతకండి, మీ మనసును మార్చుకోండి, మీ చెడుతనాన్ని విసర్జించండి, భక్తిగా బ్రతకండి అని భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్పించాడట. ఒకవేళ మీరు మారలేదా తెగులు వస్తుంది సుమా అని ప్రపంచ దేశాలకి అనౌన్స్మెంట్ చేయించాడు దేవుడు. ఒకసారి మీరు బైబిల్ చూసి చదవండి, నిజంగా చెప్పాడా లేదా అని. అంటే మీరు చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 28 అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథము 28:8. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు, నాకును నీకును ఉన్న ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు, మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగునని, కీడు సంభవించునని, తెగుళ్ళు కలుగునని పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి. ఎప్పుడట? మనం తెగుళ్ళు చూసేది ఎప్పుడు చూసామండి? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఇలాంటి భయంకరమైన తెగుళ్ళు. ప్రపంచమంతా వచ్చే తెగుళ్ళు, అవునా కదా? ఇదివరకు ఏదో ఒక దేశానికో, ఒక పట్టణానికో, ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే కొన్ని తెగుళ్ళు. కానీ మొన్న గత కాలంలో ఆలోచించిన కరోనా దగ్గర నుండి మనం ఆలోచిస్తే అది అనేక దేశాలకు వచ్చిన తెగులు, ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చిన తెగులు. ఇలాంటి ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చే తెగుళ్ళు ఉన్నాయి, వస్తాయి అని ఎప్పటి నుండి చెప్పిస్తూ వచ్చాడు దేవుడు? పూర్వకాలం నుండి ప్రవక్తల చేత ప్రపంచ దేశాలకి చెప్పిస్తూ వచ్చాడట. కానీ మనుషులు ఏం చేయలేదు. విన్నారో చెప్పండి? ప్రవక్తల మాటలు వినలేదు. ప్రవక్తల ద్వారా పిలిచాడు, రండి అని చెప్పేసి, వినండి అని చెప్పేసి, మారండి అని చెప్పి ప్రవక్తల ద్వారా చెప్పించినా వీళ్ళెవరూ కూడా వినలేదట. అందుకని అనేక దేశాల మీదకి కరోనా అనే కీడొచ్చింది. అనేక దేశాల మీదకి ప్రాణాంతకమైన వైరస్లు, ప్రాణాంతకమైన రోగాలు వచ్చాయి. ఎప్పటికీ ప్రపంచ దేశాలన్నింటికీ భయంకరమైన తెగుళ్ళు రావడం గల ప్రధాన కారణం ఏంటంటే ప్రవక్తలు, భక్తులు చెప్పిన మాటలు వినకపోవటం వల్ల. ఎప్పటికీ చెప్తూనే ఉన్నారు భక్తులు, కానీ ఇప్పటికైనా వింటున్నారంటే ఎప్పటికీ చాలా మంది ఇది ఒక క్రైస్తవ మతం, ఇది విదేశీ మతం, ఇది విదేశీ పుస్తకం, ఇది ఒక మత పుస్తకం అని అనుకుంటూ వీటిని పక్కన పెట్టేస్తున్నారు తప్ప ఇవి దేవుని మాటలు, ఈ సృష్టిని, అందులో సమస్తాన్ని, మనుషులమైన మనల్ని అందరినీ సృష్టించిన దేవాది దేవుని వాక్కులని, ఆయన మాటలు మనం విని బ్రతకాలని, ఆయన మనల్ని పుట్టించాడని, ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడని, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడని, ఆయన మాట బ్రతుకు కాలమంతా
విని లోబడి బ్రతకాలని ఈ మనుషులు అనుకోవటం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడట, ప్రపంచ దేశాలకి ఈ తెగుళ్ళు పంపిస్తున్నాడు. వినటం లేదు, మారటం లేదు. కాబట్టి దేవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడక, ప్రపంచ దేశాలన్నిటికీ తెగుళ్ళు పంపించాలి. పంపించి ఏం చేయాలి? ఒకరోజు హాస్పిటల్ నుంచి జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చేసి ఇలా చేయాలా? అలా కాదు. వీళ్ళని పంపించి, ఈ తెగుళ్ళు పంపించి వీళ్ళని వదిలేయకూడదు. తెగులు పంపించి ఏం చేయాలో తెలుసా? అసలు భూమి మీదే వీళ్ళని ఉండకుండా చేయాలనుకున్నాడట. అదే నిర్గమకాండము 9:15 చెప్తున్నాడు చూడండి. తెగులు పంపిస్తాడు, తెగులు వస్తే ఏం జరుగుతుంది అన్నది మనం ఆలోచిస్తే, ప్రపంచ దేశాలన్నింటికీ తెగులు పంపించాడు. ప్రాణాంతకమైన తెగులు పంపించాడు. ప్రాణాంతకమైన తెగులు ప్రపంచ దేశాలన్నింటికి వస్తే ఏం జరిగిందో మనం ఆలోచిస్తే, నిర్గమకాండము 9:15 మనకు కనిపిస్తుంది. చదవండి. భూమి మీద ఉండకుండా నీవు నశింపబోనట్లు, నేను నా చెయ్యి చాపి భూమి మీద ఉండకుండా నీవు నశించినట్లు నేను నా చెయ్యి చాపి ఇంటినే నేను ఉంటేనేని నిన్నును నీ జనులకును తెగులుతో కొట్టివేస్తాను అని చెప్తున్నాడండి. నేను తెగులు నుండి రక్షించాలని, ఏ తెగులు రాకుండా నేను కాపాడాలని, నువ్వు నాకు ఇష్టంగా బ్రతకాలని, చెడుతనం విసర్జించి భక్తిగా నాకు లోబడి బ్రతకాలని నేను ఎంతోమంది ప్రవక్తను పంపించి నేనేం చేశాను? దినమెల్లా చేతులు చాపాను. నేను చేతులు ఏం చేశాను? చాపాను. చాపితే మీరేం చేశారు? మీరు తిరుగుబాటు చేశారు అంటున్నారు. ఏమంటే చేతులు చాపినప్పుడు ఏం చేయాలి? మీరే చేతులు చాపుతుంటారు. అప్పుడప్పుడు చిన్నపిల్లల ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకోవడానికి రామ్మ రానన్న రానన్న అని అంటారు. ఎంతసేపు చాపుతారు చెప్పండి? చేతులలో ఎంతసేపు చాపుతారు? ఒక 5 నిమిషాలు చాపుతారా? రండి అని. ఇంకా దాటిందంటే 10 నిమిషాలు అయితే ఏం చేస్తారు చెప్పండి? బీపీ రైజ్ అయిపోద్ది. ముద్దొచ్చిందని ఎత్తుకోవటానికి చాపిన చేతులతోటే ఏం చేస్తారు? రాకపోతే తిరుగుబాటు చేస్తే, మేము ఏదైనా దూషిస్తే, ఏమంటే చేతులు చాపినప్పుడు రాకపోతే ఏం చేస్తారు? చాపిన చేతులతోనే చాచి కొడతారు. అవును కదా? చాపిన చేతులతోనే చాచి కొడతారు. అవునే కదా? మరి దేవుడు ఎన్నాళ్ళ నుంచి చాపుతున్నాడు చేతులు? చేతులు? ఇప్పుడు ఆయన కొట్టాలా వద్దా? మీరు చెప్పండి. 5 నిమిషాలు 10 నిమిషాలు చేతులు చాపి మీరే కొట్టేస్తే 10వ సంవత్సరం చాపుతున్నాడు. నీ బ్రతుకు మార్చుకోమని, పరివర్తన చెందు, నా దగ్గరికి రా అని కొన్ని 10వ సంవత్సరాల నుంచి చాపుతూ ఉన్నాడు. మీ వయసు ఎంత మీరు ఆలోచించుకోండి. అన్ని సంవత్సరాల నుండి చాపుతూనే ఉన్నాడు. మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి అని, రండి నా చేతుల్లోనికి అని. ఇప్పుడు మారని మనిషిని, చేతుల్లోకి రాని మనిషిని దేవుడు కూడా ఏం చేయాలి చెప్పండి? చూశాడు, చాపాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? చాచి పెట్టి కొడుతున్నాడట. నేను చెయ్యి చాపి ఉంటే, నేను చెయ్యి చాపి కొడితే ఏమొస్తుంది? తెగులు వస్తుంది. తెగులుతో కొట్టాను అంటున్నాడు. తెగులుతో కొడతాను నేను. ఆ తెగులుతో ఏమవ్వాలి? నేను తెగులుతో కొట్టిన దెబ్బకి నువ్వేమవ్వాలి? నువ్వు భూమి మీద ఉండకుండా, ఇది మైండ్ బ్లాక్ అయిపోయే దెబ్బ కాదు, భూమి మీద ఉండకుండా కొట్టే దెబ్బ. అర్థమైందా? మైండ్కి కొట్టే దెబ్బ కాదు ఇది. ఏ దెబ్బది? మొత్తం మనిషినే లేపేసే దెబ్బ. అది దేవుడు కొట్టే దెబ్బ. చాచిన చేతులతో కొట్టే దెబ్బ. చెప్తున్నాడు ఆయన, నేను చాచిన చేతులతో కొట్టానా, ప్రాణాంతకమైన తెగులతో కొట్టానా, ఇంకేమంటావు? భూమి మీద ఉండవు. నీ మతిపోవటం కాదు, నువ్వే పోతావు అని చెప్పాడు. చూసారా ఎంత అద్భుతంగా చెప్పాడండి. అంటే ఏంటి మరి? ఇంత ఎలా చెప్పినా ఏం చేయాలి? మనిషి మారాలని కదండి చెప్పాడు. తెగులు వస్తుంది, ప్రాణాంతకమైన రోగాలు వస్తాయి, నువ్వు పరివర్తన చెందకపోతే నేను ఎలా కొట్టాల్సి వస్తుంది, కొడితే నువ్వు బ్రతికే అవకాశం లేదు, చచ్చిపోతావు అని చెప్పాడు. ఏమవుతుంది? నేను కొట్టే దెబ్బకి, ఆ తెగులకి ఏం జరుగుతుంది? ఇప్పుడు చదవండి యెహెజ్కేలు గ్రంథం 14:19 ఏమవుతుంది? నేను కొడితే తెగులతో ఏమవుతుందో చెప్తున్నాడు ఆయన. భూమి మీద ఉండకుండా నశించిపోతావు. ఎందుకు భూమి మీద ఉండకుండా నశించిపోతావు అంటే ఇక్కడ చెప్తున్నాడు 14:19 ఈ దేశములు యెహెజ్కేలు గ్రంథం. అట్టి దేశములు
అట్టి దేశములోనికి తెగుళ్లు పంపి తెగుళ్ళు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించదును అన్నాడు. తెగులు పంపిస్తాను. ఎలాంటి తెగులు? ప్రాణహానికరమగునంత తెగులు. ఇక్కడ ఏముంది? ప్రాణాంతక రోగాలు. అంతేనా? మీకు కనిపిస్తుంది కదా, ప్రాణాంతక రోగాలు. ఈ టైటిల్ పెట్టాం, ప్రాణాంతక రోగాలు. ప్రాణాంతక రోగాలను రప్పిస్తాను అని చెప్తున్నాడండి. ప్రాణహానికరమగునంత ప్రాణాంతకమైన వైరస్ని, ప్రాణాంతకమైన రోగాలని నేను పంపిస్తాను అని చెప్తున్నాడు. ప్రాణాంతకరమైన రోగాలు పంపిస్తే ప్రాణవాయువు అందదు. ఇప్పుడు కరోనా ప్రాణాంతకమైన రోగం. ఏమైంది? ప్రాణవాయువు అందలేదు. ప్రాణవాయువు అందలేదు. ప్రాణవాయువు అందుకు ఏమయ్యారు చెప్పండి? ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అవునా కదా? ఏమంటే నిజంగా దేవుడు కొడితే ఇలాగే ఉంటుందండి దెబ్బ. దేవుడు కొడితే ఇలాగే ఉంటుంది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే చుట్టూ గాలి ఉంటుంది, బోడి గాలి ఉంటుంది, కానీ నీ ముక్కుల్లోకి వెళ్ళదు. అవునా కాదు? చుట్టూ గాలి ఉంటుంది, కానీ నీకు గాలి అందదు. గాలి అందట్లేదు, గాలి ఆడట్లేదు, ఊపిరి తీసుకోలేకపోతున్నాం. అదే కదండి కరోనా. అది కదా కరోనా. మరి గాలి లేదా ఆ టైంలో? గాలి లేదా అందరం పోతాం కదా. గాలి ఉంది కానీ ఏం లేదు. అంటే దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఎలా కొట్టగలడు? చుట్టూ గాలి ఉన్నా నీకు మాత్రం గాలి తీసుకోలేకుండా, గాలి అందకుండా కొట్టగలడు. సిలిండర్ పెట్టారు తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద. అవునా కదా? అవునా? ప్రాణహానికరమగునంత రోగం పంపిస్తాను. శ్వాస అందనివ్వను, ఊపిరి ఆడనివ్వను. ఎందుకంటే ఊపిరిని, జీవమును, సమస్తమును ఇచ్చి నేను పుట్టిస్తే నువ్వేం చేసావు? నా మీద తిరుగుబాటు చేస్తావా? అందుకే నీకు ఊపిరి అందకుండా చేస్తాను అని ప్రాణహానికరమగునంత, ప్రాణవాయువే అందనంత భయంకరమైన రోగాల్ని దేవుడు పంపిస్తున్నాడు. చుట్టూ గాలి ఉన్నా అది మాత్రం మనకి అందదు, ఉపయోగపడదు. చుట్టూ నీరున్నా తాగడానికి చుక్క నీరు ఉండదు. మొన్న విజయవాడలో ఏమంటే ఆ ప్రాంతాల్లో చాలా మంది చనిపోయారు. నీరు లేదా? ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి దాహం వేస్తుందని ఏం చేశారట? దిగారట. దిగితే ఆయన కూడా కొట్టుకుపోయారు దాంట్లో. అంటే ఏంటి? ఒక ఆయన నీళ్ళ కోసం దిగి మళ్ళీ ఆయన రాలేదు. అంటే నీళ్లు లేక చాలా మంది చనిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే చుట్టూ ఏముంది? చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ తాగడానికి ఒక చుక్క కూడా పనిచేయదు. చూసారా? అలా ఉంటుంది దేవుడు కొడితే. దేవుడు కొడితే చుట్టూ గాలి ఉన్నది నీకు ఉపయోగపడదు, చనిపోతావు. చుట్టూ నీరున్నా నీకు అది ఉపయోగపడదు. గాలి నీరు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మనిషి బ్రతకడం ప్రధానమైనవి అదే కదా. ఆ రెండు లేకపోతే ముందే చనిపోతాం. మిగిలిన ఆహారం లేకపోయినా కొంతకాలం బ్రతుకుతాం, కానీ గాలి నీరు లేకపోతే. కానీ ఈ మధ్యకాలంలో జరిగేవన్నీ ఏంటి? 2019 నుంచి మనం ఆలోచిస్తే ఏంటండి? గాలి లేక, నీరు లేక, ఈ విధంగా లేక, ఇలాంటి పరిస్థితులతో ఇలాంటి రోగాలు పంపించి దేవుడు మనుషుల్ని నాశనం చేస్తున్నాడు అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమండి? ఇంకా ఎందుకు కొడుతున్నాడు ఇలా? ఎందుకు దేవుడు ఇలా కొడుతున్నాడు మనుషుల్ని అన్నది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు కొడుతున్నాడు ఈ తెగులతో అన్నది మనం ఆలోచిస్తే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఎందుకు కొడుతున్నాడో ఆల్రెడీ మనం చూసాం యెషయా గ్రంథంలో. మరలా ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకుంటే 16:49 సంఖ్యాకాండం. కోరవు తిరుగుబాటు చనిపోయిన వారు కాక, తిరుగుబాటు వాళ్ళని చనిపోయిన వారు కాక. 14,000 వాడు తిరుగుబాటు వాళ్ళని ఏమవుతున్నారట? చనిపోతున్నారు. ఏమవుతున్నారు? ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, వారి నా మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే ఏమవుతారని ఉంది అక్కడ. ఇక్కడ కొంతమంది చనిపోయారట. ఎందుకు చనిపోయారో ఇక్కడ చెప్తున్నాడండి. తిరుగుబాటు చేస్తే. ఈరోజు దేవుని మాటలు చెప్తుంటే చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు. మంచి మాటలు చెప్తుంటే చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు సమాజంలో. అవునా కదా? తిరుగుబాటు చేస్తే జరిగే పరిణామం ఏంటంటే చావే. దేవునిపై తిరుగుబాటు చేస్తే మనిషికి ఇక బ్రతికే అవకాశం లేదండి. తిరుగుబాటు చేయటం వల్ల ఏమయ్యారట? చనిపోయారట. 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. తిరుగుబాటు చేశారు, తెగులు చేత చచ్చారు. అర్థమైందండి? మనిషికి ఈరోజు తెగులు వస్తుంది, ప్రాణాంతకమైన తెగుళ్ళు వస్తున్నాయి, ప్రాణాంతకమైన రోగాల వలన చనిపోతున్నారంటే వాళ్ళు ఎక్కడో దేవునిపై తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారనమాట. తిరుగుబాటు చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ
తెగులు వచ్చిందట, తెగులు చేత ఏమయ్యారట, చనిపోయారట. అంటే తిరుగుబాటుకు తెగులు దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, తిరుగుబాటుకు తెగులు దెబ్బ. ఇది దేవుడు కొట్టే దెబ్బ. అర్థమైందా లేదా? కుక్క కాటుకే చెప్పు దెబ్బ అయితే ఏమండి తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటుకి దేవుడు ఏం చేస్తున్నాడట? తెగులు కాటు, తెగులు కాటు, తెగులు దెబ్బ. అది చావు దెబ్బ. ఆ తెగులు దెబ్బ ఏ దెబ్బ? చావు దెబ్బ. అలా ఎందరో చనిపోయారు. ఇప్పుడు కూడా, ఇప్పుడు అన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటేనండి, ఇప్పుడు కూడా ప్రపంచ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అంతకంటే కరోనా కంటే భయంకరమైన వస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ మీరు సరిగ్గా న్యూస్ చూడకపోతే మీరు ధైర్యంగా ఉంటారు తప్ప, ఒకవేళ మీరు న్యూస్ చూసారనుకోండి, వార్తలు చూసారనుకోండి, నిజంగా మీరు భయపడతారు. ఎందుకంటే కరోనా కంటే ప్రమాదకరమైన వస్తున్నాయట. కరోనా అయితే ఇంకా 14 రోజుల తర్వాతనే తెలిసింది. ఏమంటే వాసన తెలియకపోవటం, గాలి అందకపోవటం, ఇలాంటివి తెలిసాయి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా చాలా సడన్ గా చనిపోవటం, వెంటనే చనిపోవటం, అలాంటి భయంకరమైన ప్రాణాంతకమైన కరోనా కంటే మరి చాలా ప్రమాదకరమైన వైరస్లు ఈరోజు వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇలాంటివి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మారండి, లేకపోతే ఇలాంటివి వస్తున్నాయట అని సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత మరి క్రైస్తవుడిపై ఉంది కనుక మేము ఈ విషయాలన్నీ మీ దృష్టి తీసుకొస్తున్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడైనా మారకపోతే వచ్చే పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి ఇప్పుడైనా మారండి. ఇప్పటి వరకు ఈ సారాంశం అంతా విన్న తర్వాత మనకి ఏమర్థమైంది? ఈ తెగులుకు కారణం, ఈ రోగాలకు కారణం మనిషి తిరుగుబాటు, మనిషిలో అవిధేయత, మనిషి తన చెడుతనాన్ని విడిచిపెట్టకపోవడం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కనుక ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నామండి. అయితే ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఇక ఆయన కొడితే, ఆయన ఇలాంటి తెగులు పంపిస్తే ఏం దొరకదట? ఏం దొరకదని మనం చదువు? చికిత్స దొరకదు. చికిత్స దొరకనంతగా నీవు మమ్ము నేల కొట్టితివి అంటాడు. ఆయన కొడితే ఏముండదట? అది నీ దిక్కున్న చోట చెప్పుకోరా అంటాడు అనమాట. నీ దిక్కున్న చోటుకి వెళ్ళి ఎక్కడ నీకేముండదు? చికిత్స ఉండదు. ఎందుకంటే నేను కొట్టాను. నేను కొడితే ఏముండదు? చికిత్స ఉండదు, మందు ఉండదు అని చెప్తున్నాడు. అది మీరు ఆల్రెడీ 14-19లో ఇర్మియా గ్రంథంలో మీరు చదివారు. ఇంకొక మాట మనం చదువుదాం. అక్కడే ఇర్మియా గ్రంథము 30:12 చదువుదాం. 30:12 కూడా చదివారు. మరలా చదువుదాం. 30:12 ఇర్మియా గ్రంథం. చికిత్స ఉండదటండి. ఆయన కొడితే, ఆయన తెగులు పంపిస్తే మందులు ఉండవు, ఔషధాలు పనిచేయవు, వ్యాక్సిన్లు ఉండవు అని చెప్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది, నీ గాయములు బాధాకరమైనది. నీ వ్యాధి, నీ రోగం, నీకు వచ్చిన తెగులు చాలా భయంకరమైనది అని చెప్తూ, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నిన్ను కఠినముగా శిక్షిస్తున్నాను. నేను నిన్ను కొడుతున్నాను. శత్రువు కొట్టినట్టుగా కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నాను? దేవుడు చెప్తున్నాడండి, నేనే నిన్ను కొడుతున్నానని మనిషికి చెప్తున్నాడు. ఎందుకు కొడుతున్నానంటే నీ పాపం ఏమైంది? విస్తరించింది. అందుకే నేను కొడుతున్నాను. నేను కొడితే అప్పుడు ఏముండదు నీకు? తర్వాత చెప్తున్నాడు, చికిత్స దొరకదు. ఉంది అక్కడ, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, మెడిసిన్ లేదు అన్నాడు. ఎందుకు లేదట? నీ పాపం అంత విస్తారంగా ఉంది. నువ్వు చేసిన సిన్కి ఏం లేదు? మెడిసిన్ లేదు. సిన్ని బట్టి ఏమొచ్చింది? మెడిసిన్ వచ్చింది. కానీ ఏ రోగం వచ్చినా దానికి కేంద్రం, మూలం ఏంటంటే పాపం. అవునా కదా? అవిధేయత, తిరుగుబాటు. దాన్ని బట్టి మనుషులందరికీ ఆయా రోగాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చే రోగాలకి ఏముందట? ఇంతవరకు వచ్చిన రోగాలకి మెడిసిన్ ఉందేమో కానీ ఇంకా నీ పాపం విస్తరించింది కనుక, సిన్ను విస్తరించింది కనుక ఏం లేదట? మెడిసిన్ లేదు. మెడిసిన్ లేని అలాంటి భయంకరమైన వైరస్ని నేను ఈరోజు మీ మీదకి పంపిస్తున్నాను. ఎందుకంటే నేను వైరస్లకి ఎవరిని? అధిపతిని, తెగుళ్లకు అధికారిని. కాబట్టి నేను ఇవి పంపిస్తున్నాను, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఇంకా 46 అధ్యాయం చూడండి, 46:11. అదే ఇర్మియా గ్రంథం 46:11 చూస్తే ఓకే మన ఇండియాలో లేదేమో,
మన ఇండియాలో లేదేమో, చైనాలో ఉంది కదా, అక్కడ ప్రారంభమవుతున్నాయి కదా, లేకపోతే అమెరికాలో ఉంటుంది కదా, లేదా ఇంకో దేశంలో ఉంటుంది కదా అని ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళిపోయినా వెళ్ళి ఏవో తెచ్చుకున్నా ఇక్కడ మరలా చెప్తున్నాడు ఇంతవరకు మందు లేదు అని చెప్తూ ఇప్పుడు ఒకవేళ నువ్వు మందులు తెచ్చుకున్నా సరే అని చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి ఐగుప్తు కుమారి 46:11 ఐగుప్తు కుమారి కన్యక గెలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. గుగ్గులం అంటే ఔషధం అండి, చాలా మందుల్లో ఉపయోగిస్తారు వాటిని. గుగ్గులం మెడిసిన్లో ఉపయోగించేది. ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు మెడిసిన్లో ఉపయోగించే గుగ్గులను తెచ్చుకో. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. అమ్మాయి తెచ్చేసుకున్నావు, కనిపెట్టేశారు, మందు వచ్చేసింది అని నువ్వు చిందేస్తే ఏమడదు, మందు వచ్చిందన్న సంతోషమే తప్ప ఆ మందు నీకు పని చేయకుండా చేస్తాను నేను. ఆ మందు నీకు పని చేయకుండా చేస్తాను నేను. అది కూడా నా దగ్గర ఉంది, ఆ పవర్ నా దగ్గర ఉంది అని చెప్తున్నాడండి. చూడండి ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా ఉందండి. ఇప్పుడు చాలా మందికి వైజ్ఞానిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత అందరూ ఏంటండి, దేవుడు ఏంటండి సైన్స్ అంటున్నారు. దేవుడితో మాకు పని లేదు అంటున్నారు చాలా మంది. దేవుడితో పని లేదు, మేము ఏవో కనిపెట్టేసాము మమ్మల్ని రక్షించేస్తాయి అని అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఎన్ని కనిపెట్టినా, నువ్వు ఎన్ని ఔషధాలు, ఎన్ని వ్యాక్సిన్లు నువ్వు రెడీ చేసుకున్నా అవి నీకు నువ్వు ఎన్ని తెచ్చుకున్నా అవి అర్థమైపోతాయి, అవి పని చేయవు, పని చేయకుండా నేను చేస్తాను, అలాంటి తెగుళ్ళనే పంపిస్తాను అంటున్నాడు. ఇన్ని విన్న తర్వాత దేవుడికి మనం ఏం చేయాలి? భయపడద్దా చెప్పండి, లోపడద్దా చెప్పండి. అందుకే చెప్తున్నామండి, పరివర్తన చెందొద్దా? మీకేమో భయం అనిపించట్లేదా? నిజంగా అలాంటి రోగాలే విరుచుకుపడితే, నిజంగా మన వరకు వచ్చేస్తే, మరి క్షణకాలంలో మనం కాలగర్భంలో కలిసిపోతే పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళతాం అనేది ఇవన్నీ మనం ఆలోచించుకుంటే దేవుడికి భయపడి బ్రతికిన కొద్ది కాలం దేవుడికి భయపడాలి, భయంతో బ్రతకాలి అన్న ఆలోచన మనకు వస్తుంది, నిజంగా వచ్చాయా? మెడిసిన్ లేదా? మందులు పనిచేయవా? అలాంటి రోగమే మనకు వచ్చేసిందా? ఎవరు వస్తారు చెప్పండి మన దగ్గరికి? అప్పుడు కరోనా వచ్చినప్పుడు చెప్పారు, ఎవరు వస్తారు అని చెప్తే, వస్తారు ఎవరైనా? నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఇంకెవరెవరు అనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎవరైనా సహాయం చేస్తారంటే ఎవ్వరు సహాయం చేయరు. ఒకసారి మీరు చదవండి ఎలా ఉంటుందో అలాంటి రోగమే దేవుడు పంపిస్తే ఎలా ఉంటుంది? మందులే లేని ఆ రోగాన్ని పంపిస్తే, అలాంటి రోగాలే వచ్చేస్తే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన వాళ్ళు ఏం చేస్తారు మనల్ని అన్నది ఆలోచిస్తే, ఆల్రెడీ మనకు కొన్ని చూసి అనుభవం ఉంది. బైబిల్లో దేవుడు ఏనాడో చెప్పాడు, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలోనే, అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితమే ఇలాంటి రోగాలు వస్తే మనిషి గతి ఎలా ఉంటుందో 38వ కీర్తన 11వ వచనంలో చెప్పాడండి. ఒకసారి చదవండి 38వ కీర్తన 11వ వచనం. నా స్నేహితులను, నా చెలికాండ్రను, నా తెగులు, నా ప్రాణాంతకమైన రోగము, నాకు సంక్రమించిన వైరస్ని చూచి నాకు ఎడముగా నిల్చుని, అంటే ఎడమంటే ఎడమ పక్కన ఉన్నారని కాదు, దూరంగా ఉన్నారని, నా బంధువులు దూరముగా నిల్చున్న, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాకు వచ్చిన వైరస్ చూసి ఏం చేస్తున్నారు? నన్ను క్వారంటైన్ పంపించేశారు, నన్ను అసలు ఇంట్లో ఉండొద్దన్నారు, నన్ను అసలు గ్రామంలో ఉండొద్దన్నారు, నన్ను ఏం చేశారు? వాళ్ళు దూరం పెట్టేశారయ్యా అంటున్నాడు. చూసారా? సోషల్ డిస్టెన్స్ పాటించారట, దూరం. ఎందుకంటే మాకెక్కడ వచ్చేస్తుందో దానికి మందు లేదట, మాకెక్కడ వచ్చేదో, మాకు వస్తే మేము కూడా చచ్చిపోతాం కదా అని అంతవరకు నువ్వే నా ప్రాణం అన్నవాళ్ళు ఏం చేశారు? ఎడమైపోయారట, దూరమైపోయారట, ఎవరో రారట. పరిస్థితి అదే భవిష్యత్తులో. శాంపుల్ చూపించాడు కరోనాను పంపించి, అంతకు మించి పంపించి, ఇది ఇలా జరుగుతుందని బైబిల్లో మనకి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు, మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మీరు పరివర్తన చెందకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దయచేసి ఇప్పుడైనా మారండి. ఇప్పుడు కూడా నేను చేతులు చాపుతున్నాను. ఇప్పుడైనా సరే ఈ మెసేజ్ విని, ఈ మాటలు విని మీ బ్రతుకు మార్చుకొని, చెడుతనాన్ని విసర్జించి నాకు ఇష్టమైన విధంగా మీ జీవితాలని మార్చుకోండి, రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరి ఒకవేళ రాకపోతే ఇలాంటివి వస్తే అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. ఇక మనకి దిక్కెవరు
ఉండరు. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? ఉండరు. అలాంటి రోగాలు వస్తే ఇక మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మనల్ని రక్షించే మందులు ఉండవు. మనల్ని రక్షించే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు? మన బంధువులు ఉండరు, మన స్నేహితులు ఉండరు, మన వాళ్ళు ఎవరో ఉండరు. ఇక మనం వదిలేస్తారు, ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తారు, మనల్ని అలాగే విడిచిపెట్టేస్తారు, మనం అలాగే చనిపోవాలి చివరికి. మరి ఆ పరిస్థితి వస్తే, పరిస్థితులు ఎలా ఉంటాయని అనుకుంటే, మరి ఆ పరిస్థితి రాకుండా, ఒకవేళ అలాంటివి వచ్చినా అలాంటి రోగాల నుండి రక్షించబడాలంటే మరి పరిష్కారం ఏమైనా ఉందా అని అడిగితే పరిష్కారం ఉంది. దానికి పరిష్కారం ఏమైనా ఉందా? మరి రోగాలు రాకుండా రక్షించబడాలంటే దానికి పరిష్కారం ఏమైనా ఉందా దేవా అని దేవుణ్ణి అడిగితే దేవుడు పరిష్కారాన్ని కూడా చెప్తున్నాడు. మీరు రోగాల నుండి, ప్రాణాంతకమైన రోగాల నుండి రక్షించబడాలనుకుంటున్నారా? రక్షించబడాలనుకుంటున్నారా? అయితే నేను దానికి పరిష్కారం చెప్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 4:14 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇర్మియా గ్రంథం 4:14 చెప్తున్నాడు ఆయన. ఇలాంటివి వస్తే పరిస్థితి ఏంటి అంటే చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నారు ఆయన? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి నీ చెడుతనము కడిగి వేసుకున్నాము. ప్రారంభం నుండి ఇదే కంటిన్యూ అవుతుంది. చూడండి, చెడుతనం వల్లనే ఈ చెడ్డ రోగాలు వచ్చాయి, చెడుతనం వల్లనే ఈ చెడ్డ ప్రాణాంతకమైన వైరస్లు వచ్చాయి. అయితే ఈ ప్రాణాంతకమైన ఈ చెడ్డ రోగం నుండి నువ్వు రక్షించబడాలని అనుకుంటున్నావా? అయితే ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడేం చేయి నువ్వు? ఇప్పుడైనా పరివర్తన చెంది, ఇప్పుడైనా మార్పు చెంది నీ హృదయమును కడిగి వేసుకో, నువ్వు రక్షించబడిపోతావు అన్నాడండి. దేని నుండి? ప్రాణాంతకమైన రోగాల నుండి, ఈ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఏమవుతామట? రక్షించబడతామట. రక్షించబడాలంటే ఏం చేయాలి? చెడుతనాన్ని కడిగేసుకోవాలట. చెడుతనం ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో. స్వచ్ఛ హృదయ్, స్వచ్ఛ భారత్ అన్నారు కదా. దేవుడు ఏమంటున్నాడు? భారతే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న నా పిల్లలందరూ స్వచ్ఛ హృదయ్ కలిగి ఉంటే వాళ్ళని నేను రక్షిస్తాను, వాళ్ళ ప్రాణాన్ని నేను రక్షిస్తాను, ఆ ప్రాణాంతకమైన రోగాల నుండి నేను రక్షిస్తాను. స్వచ్ఛ హృదయ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మరి ఎలా కడుక్కోవాలండి? శానిటైజర్ తోట ఎలా కడుక్కోవాలి? శానిటైజర్ తాగేయాలా? ఎలా కడుక్కోవాలి? మరి ఈ ప్రాణాంతకమైన రోగాల నుండి రక్షించబడాలంటే కడిగే ఔషధం ఏంటి? ఎలా కడుక్కోవాలి? ఏం చేయాలి అని ఆలోచిస్తే ఎలా కడుక్కోవాలో చెప్తున్నాడండి. ఎలా కడుక్కోవాలట? దేవుణ్ణి అడగాలట. చెడుతనం పోవాలంటే ఏం చేయాలి? పరివర్తన చెందాలి. చెడుతనం పోవాలంటే దేవుని మాటలు విని పశ్చాత్తాపడి పరివర్తన చెంది దేవుణ్ణి అడగాలట. ఏమని అడగాలి? 51 కీర్తన 1-4 చదవండి. ఏమని అడగాలి? ఒక ఆయన చెడుతనం చేశాడు, చెడుతనం చేసి పరివర్తన చెందాడు, పరివర్తన చెంది దేవుణ్ణి అడుగుతున్నాడు. పరివర్తన చెందిన మనిషి దేవుణ్ణి అడుగుతున్నాడు, నా హృదయంలో చెడుతనం ఉంది, తప్పు చేశాను, ఇప్పుడు నా చెడుతనాన్ని కడిగేసుకుంటున్నాను, నా చెడుతనాన్ని కడిగి వేసుకుంటున్నాను దేవా, ఇప్పుడు నువ్వేం చేయాలి? నాకు సహాయం చెయ్యి, నన్ను కరుణించు, నన్ను కనికరించు అని 51వ కీర్తనలో దావీదు అనే ఆయన చెడుతనం చేసిన తర్వాత పరివర్తన చెంది ఆయన అడుగుతున్నాడు, హృదయాన్ని ఎలా అడుగుతున్నాడో ఈ వచనం చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము. నేను కడుక్కోవాలంటే నా వల్ల అవదు, నేను పరివర్తన చెందుతున్నాను, నేను పరివర్తన చెందితే చాలు నా హృదయాన్ని నీవు కడిగేస్తావు, నా పాపం నీవు కడిగేస్తావు. దేవా నువ్వు కడుగు, నేను మారిపోయాను, నేను నీకు లోబడుతున్నాను, నేను నిన్ను తిరుగుబాటు చేయను, నేను నీకు అవధేయులుగా బ్రతకను, నేను నీ మాటను ధిక్కరించను, నేను నీ పట్ల భక్తి కలిగి బ్రతుకుతాను, నేను చేసిన పాపాలు దోషాలు అతిక్రమాలు వీటన్నిటిని క్షమించు అని ఏం చేస్తున్నాడు ఈయన? నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచును, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నువ్వు చెయ్యొద్దన్నా చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను. పరిశుద్ధులుగా బ్రతకమంటే నేను అపవిత్రుడిగా బ్రతికాను, నీకు విరోధంగా పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నీ కన్నుల ఎదుట నేను ఏం చేశాను? నీ కళ్ళెదుటే నేను చెడుతాను చేశాను, నీ కళ్ళెదుటే నేను పాపం చేశాను. దేవా నా పాపాన్ని
క్షమించు, నా పాపాన్ని కడుగు అని ఏం చేయాలట? దేవుడికి ప్రార్థన చేయాలట. ఏమన్నా అలా ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడా? అలా ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరి చేస్తాడా? అలా ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి ప్రాణాంతకమైన రోగాలు రాకుండా కాపాడతాడా? అది కూడా ప్రశ్నే కదా మరి. ఇలా హృదయాన్ని కడుక్కోమన్నాడు. రక్షించబడినట్లు నీ చెడుతానాన్ని నీ హృదయాన్ని కడిగి వేసుకో అన్నాడు. ఎలా కడుక్కోవాలో ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. అలా అంటే దేవుడు క్షమిస్తాడా? అలా అంటే దేవుడు కాపాడతాడా? అలా అంటే దేవుడు స్వస్థపరుస్తాడా అని అంటే, అలా చేస్తాడో లేదో ఈ మాటలు దేవుడే కదా రాయించాడు. ఇలా చెయ్యి, నీ హృదయంలో చెడుతనం కడిగేసుకో, ఇలా ప్రార్థన చెయ్యి అని దేవుడే కదా రాయించాడు. అలా చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? అలా చేస్తే దేవుడు రోగాలు రాకుండా కాపాడుతాడని అంటే ఆయనే చెప్తున్నాడు. చివరగా ఈ మాట చదివేసేయండి. ఏమంటే దినవృత్తాంతముల రెండవ గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనం చదువుదాం. ఏమంటే బైబిల్ అంటే ఏదో చిన్నగా మీరు ఆలోచించకండి. ప్రపంచంలో వస్తున్న ఈ ప్రాణాంతమైన రోగాల మూలాన్ని చెప్పింది, దానికి పరిష్కారాన్ని చెప్పింది. రోగాలకి మూలం ఏంటో చెప్పింది. ఆ రోగాల నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలో చెప్పింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం చేయాలో. చదవండి. నా పేరు పెట్టబడిన దినవృత్తాంతములు 2వ గ్రంథం 7-13 చదువుతున్నారండి. నా పేరు పెట్టబడిన 13-14 కూడా చదవచ్చు మీరు. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల అంటున్నాడండి. ఏం చేయాలట? తమ్మును తాము తగ్గించుకొని. నెంబర్ 1 పాయింట్ ఏది పెట్టాడు? ఫస్ట్ తమ్మును తాము తగ్గించుకొని నన్ను ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల అంటున్నాడండి. ఫస్ట్ ఏం చేయాలట అంటే, ఏమన్నా రోగం పోవాలంటే చెప్తున్నాడు. ఇది రోగం పోవటానికి, రోగం రాకుండా ఉండటానికి, ఏ రోగము మనిషి దరి చేరకుండా ఉండటానికి సూత్రాలు చెప్తున్నాడు. ఈయన జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అవునా కదా? రాకుండా ముందే ఏం చేయాలి? రోగం రాకుండా ముందే జాగ్రత్త పడండి. ఇక్కడ చెప్పేది అదే. రోగం రాకుండా మీరు ఎలా జాగ్రత్త పడండి అని జాగ్రత్త చెప్పినాడు. అంటే ఏం చేయటం? ముందు ఏం చేయాలట? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడండి. నేను మొత్తానికి స్వస్థపరుస్తాను, రోగం రాకుండా కాపాడుతాను, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే రోగం ఎందుకు వచ్చిందన్నమాట. రోగం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ 4 పాయింట్లు మళ్ళీ చదవండి. రోగం రాకుండా అంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలని చెప్పాడు. అంటే రోగం వచ్చిన దాంట్లో మొదటి పాయింట్ ఏంటి? తమ్మును తాము తగ్గించుకోవడం లేదట. అంటే పోవటం వల్లే ప్రాణాంతకమైన రోగాలు పెరిగిపోతున్నాయి. ప్రాణాంతకమైన రోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి కారణం ఏంటి? భూమి మీద ఉన్న మనిషి ఏమంటున్నాడు? తగ్గేదే లేదు అంటున్నాడు. అవునా కాదు? తగ్గని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తగ్గేదే లేదంటే అసలు ఉండేదే లేదు అంటున్నాడు. అవును కాదు? ఉండేదే లే అంటాడు. పోయేదే అన్నాడు. నువ్వు పోకుండా ఉండాలనుకున్నావా? తగ్గు, డైలాగ్ చెప్పుకో, పోతావరా నాయన అని చెప్తున్నాడు. పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సినీ డైరెక్టర్ ద్వారా ప్రపంచాన్ని ఏం చేసింది సాతాను? నువ్వేమను తగ్గేది లేని. దేవుడు ఏమంటున్నాడు? తగ్గు అంటున్నాడు. నువ్వు అసలు తగ్గకు అని. ఎవరిది? దయ్యం డైలాగ్ ఉంది. ఇది దయ్యం చెప్తుంది. దేవుడు తగ్గమంటే దయ్యం తగ్గొద్దు అంటుంది. ఏమంటే తగ్గొద్దు అని చెప్పి రోగాల బారిన పడి పొమ్మని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు తగ్గు అన్నాడు. తర్వాత చేసి ఒకవేళ మీరు ఈ డైలాగ్ వాడుకొని సుమా వస్తే రోగాలు రావడానికి మొదటి ఏంటి? ఇక్కడ తగ్గింపు లేకపోవడం వలన. తగ్గితే ఇవి తగ్గకపోతే ఇవి పెరిగితే అర్థం చేసుకోండి. తగ్గించుకోవాలి. తర్వాత ఏంటి? దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ఇప్పుడు 57 కీర్తన చదివాం కదా మనం. అలా చేయాలి ప్రార్థన. నేను నా హృదయాన్ని కడుక్కుంటున్నాను, నా చెడుతనాన్ని విసర్జించుకుంటున్నాను, నేను తప్పు చేశాను, నీ కళ్ళెదుటే నేను తప్పు చేశాను, పాపం చేశాను, దేవా నన్ను
కనికరించు, కరుణించు, క్షమించు అని దేవుడికి ఇలా ప్రార్థన చేయాలి. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని వెతకాలి. దేవుని మాటలు ఎక్కడ వినబడితే అక్కడికి వచ్చేయాలి. సీరియల్ ఉందనో, మరో పని ఉందనో, మరొకటి ఉందనో ఏమండి గైరాజరు అవ్వకూడదు. ఏం చేయాలి? ఎక్కడ మీటింగ్ అంటే, ఎక్కడ దేవుని మాటలు వినబడితే అక్కడికి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, వెతుక్కుంటూ వెళ్ళిపోవాలంట. తర్వాత చెడు మార్గాన్ని విడవాలటండి. మొత్తం ఇవన్నీ ఆలోచిస్తే టోటల్గా వీటన్నిటి అర్థం ఏంటండి? తగ్గటం, దేవునికి ప్రార్థన చేయటం, పాపనని ఒప్పుకోవటం, తర్వాత దేవుని మాటలు వెదకటం, చెడు మార్గాన్ని విడవటం. వీటన్నిటి అర్థం ఏంటి? పరివర్తన చెందటం. అర్థం ఏంటండి? పరివర్తన చెందటం. ఇది పరివర్తన. ఇలా నువ్వు పరివర్తన చెందితే నేనేం చేస్తాను? నిన్ను క్షమిస్తాను, నీ ప్రార్థన వింటాను, నిన్ను క్షమిస్తాను, నీ రోగాన్ని స్వస్థపరుస్తాను, నీ దేశాన్ని స్వస్థపరుస్తాను అని దేవుడు ఏనాడో అభయం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? పరివర్తన చెందాలి, పరివర్తన చెందాలి. పరివర్తన చెందకపోతే ప్రాణాంతకమైన రోగాలు ఏమవుతాయి? అవి పరివర్తన చెందితే. నువ్వు పరివర్తన చెందకపోతే అవి పరివర్తన చెందాయి. ఒకటే వచ్చింది కరోనా, తర్వాత ఏమైంది? వేరియంట్స్. 2021 సంవత్సరం ఏమన్నారు తెలుసా? వేరియంట్ సంవత్సరం అన్నారు. ఏటాట వేరియంట్ సంవత్సరం అంటది. ఎందుకండి? కరోనా ఏమైంది? మళ్ళీ కరోనా వేరియంట్, సబ్ వేరియంట్, ఏమంటే ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, యటా వేరియంట్, జీటా వేరియంట్, విజరా గామా వేరియంట్, ఇవన్నీ వేరియంట్లు. ఎంయూ వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్, ఇవన్నీ వేరియంట్లు. ఇన్ని రకాలుగా వేరియంట్ అంటే రూపాంతరం చెందటం, మారటం. ఇవన్నీ ఇలా మారే. నువ్వు మారకపోతే అవే మారుతాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు తెలుసా? మీ అందరికీ తెలిసిన మాట, రోమపత్రిక 12:1 ఏముంటది? మీ మనస్సు మారి రూపాంతరము పొందండి. మీరు పరివర్తన చెందండి. మీరు రూపాంతరం చెందకపోతే అవి రూపాంతరం చెందుతాయి. మీ మనసు మార్చుకోండి. మీ మనసు మార్చుకుని రూపాంతరం ఏంటంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి. దేవుని చిత్తం ఏదో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. మీ జీవితంపై దేవుడు పెట్టుకున్న ఆలోచనలు ఏంటో, సంకల్పాలు ఏంటో, ఎందుకు దేవుడు మీకు బ్రతుకునిచ్చాడో, ఎందుకు దేవుడు ఇంకా మిమ్మల్ని బ్రతికిస్తున్నాడో, మీ బ్రతుకాలంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మెలగాలో, ఎలా భక్తిగా జీవించాలో ఇవన్నీ మీరు తెలుసుకోండి. అలా తెలుసుకునే విధంగా మీ మనసును మీరు మార్చుకోండి. మీ మనసును రూపాంతరం చెందుకోండి. లేకపోతే నేను తెగుళ్ళు పంపిస్తాను, అవేమవుతాయి? ఒకదానికి ముందు కనిపెడితే ఇంకో రకంగా ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది, అది మార్పు చెందుతుంది అని చెప్తున్నాడండి. ఒకవేళ నేను చెప్పిన మాటలన్నీ విని నువ్వు మార్పు చెందావా, నేనేం చేస్తాను తెలుసా? ఎన్ని వేరియంట్లు వచ్చినా, ఎన్ని రోగాలు, ఎలాంటి ప్రాణాంతక రోగాలు రూపాంతరం చెందినా, అవి ఎలా పరివర్తన చెందినా నేనేం చేస్తాను తెలుసా? వాటి మధ్య నిన్ను ఏం చేస్తాను? నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే, చేతులు చాపి నా దగ్గరకు వచ్చేస్తే నేనేం చేస్తాను తెలుసా? ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడుతాను. 91 కీర్తన ప్రారంభం నుండి మనం చూస్తే, మహోన్నతుని చోటు నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అలా విశ్రమిస్తే, ఆ దేవుని చెంతకు వచ్చేస్తే, ఆ దేవుని పాదాల దగ్గరకు వచ్చేస్తే, ఆ దేవుని సన్నిధిగా వచ్చేస్తే, ఆ దేవుని మాటకు లోబడితే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడట? 3వ వచనం, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఇవన్నీ నాశనకరమైన తెగుళ్ళు, ఈ ప్రాణాంతకమైన తెగుళ్ళు. ఇవన్నీ ఈ ప్రాణాంతకమైన తెగులు రాకుండా కాపాడే ఏకైక నాథుడు ఎవరండి? దేవుడు. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వస్తే దేవుడు చెప్తున్నాడు, నువ్వు రా, నేనేం చేస్తాను? నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను రక్షిస్తాను. నిన్నే కాదు, నీకే కాదు, నీ ఇంటికే ఆ తెగులు రాకుండా, నీ దరిదాపులకు రాకుండా నేనేం చేస్తాను? ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా చేస్తానంటాడు 10వ వచనంలో. అక్కడ నువ్వు నా దగ్గరకు రా, దేవుని దగ్గర రండి, ఏమండి? దేవుని దగ్గర రండి, ఏ తెగులు మీ దగ్గరికి రాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఏ తెగులు రాకుండా ఉండాలని ఉండటానికి పరిష్కారం చెప్పాడు లేదా? ఏ తెగులు రాకుండా ఉండాలంటే పరిష్కారం చెప్పాడు. అందరికి ఎలా ఉంటుంది? ఏ రోగము రాకూడదు, బ్రతినంతకాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా బ్రతకాలి. అలా బ్రతకాలని అనుకుంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ మాటలు అన్నింటి ప్రకారంగా బ్రతికి తీరాలి. అలా బ్రతకకపోతే ఖచ్చితంగా ప్రాణాంతక రోగాలకి బలికాక తప్పదు. వచ్చేవన్నీ ప్రాణాంతక రోగాలే. కాబట్టి దయచేసి దేవుడిచ్చిన కొద్ది కాలంలో మీరు ఆలోచించండి, పరివర్తన చెందండి,
పరివర్తన చెందుతున్న ప్రాణాంతకమైన రోగాల నుండి రక్షించబడండి. అలా మీరు అందరూ ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓపుతున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.